ఫస్ట్ క్వశ్చన్, జర్మన్ షెపర్డ్ కి ఆల్సేషన్ కి తేడా ఏంటి? జర్మన్ షెపర్డ్ కి ఆల్సేషన్ కి బ్రీడ్ చేస్తే డబ్బులు వస్తాయి. మీరు బ్రీడింగ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఊటీ నేను తీసుకొచ్చాను, చాలా దాని మీద ఖర్చు పెట్టాను, విత్ పేపర్స్తో తెచ్చాను, కానీ కుక్క ఆ విధంగా లేదు. దాని పేరెంట్స్ని చూపించారు నాకు. ఆ ఊర్లో బ్రీడర్స్ అందరూ కూడా బ్రీడర్స్ కానీ అక్కడ కొంతమంది నన్ను ఎగతాళి చేశారు. విన్ అయితే నన్ను ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళ దగ్గర నేను పట్టుకొని వెళ్ళి ఆ కుక్కనే కప్పును పట్టుకొని వెళ్ళి వైజాగ్ నుంచి వచ్చాను, కప్పు పట్టుకొని వెళ్తానని చెప్పి నేను చెప్పాను. ఇండియా మొత్తంలోనే నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది జర్మన్ షెపర్డ్ బ్రీడ్ మీద. ఎందుకంటే జర్మన్ షెపర్డ్ మీద నేను వీడియోస్ చేద్దాము, పాడ్కాస్ట్ చేస్తానని పెట్టినప్పుడు నాకు పర్సనల్ గా నా సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు సెండ్ చేస్తున్నారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ పాడ్కాస్ట్. జర్మన్ షెపర్డ్ బ్రీడర్తో మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అది కాకినాడలో వీధి కుక్కలు పెంచుకునే వాళ్ళకి డాగ్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నాం, ఏఆర్వి వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. బ్రీడ్ డాగ్స్ అయితే ట్రైనింగ్కి అమౌంట్ ఛార్జబుల్. వేరే ఊరు నుంచి మన దగ్గర ట్రైనింగ్కి వచ్చే బ్రీడ్ డాగ్స్కి మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ స్ట్రే డాగ్స్ని అడాప్ట్ చేసుకోండి, పెంచండి, వాటికి ట్రైనింగ్ బాధ్యత మేము తీసుకుంటాము. అండ్ థ్యాంక్ యూ, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళండి, ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణప్రసాద్. నన్ను జనరల్గా మార్కెట్ అంతా కూడా కేపీ అని పిలవటం. అలాగంటే నా ప్రొఫెషన్ వచ్చేసి నేను టీచింగ్లో ఉండే, నేను ఫ్యాకల్టీ. నేను డిగ్రీకి పీజీ వాళ్ళకి నేను సబ్జెక్ట్ చెప్పేవాడిని, నేను కంప్యూటర్స్ చెప్తాను. నేను సేమ్ థింగ్ అందులోనే అలాగా నా చిన్నతనం నుంచి డాగ్స్ పెంచడం ఇంట్లో. మాతో పాటు డాగ్స్ ఇంట్లో ఒక 2-3 డాగ్స్ ఉండే అలవాటు మాకు చిన్నప్పుడు, మా చిన్నతనం నుంచి ఉండేవి. ఆ ఉండటం అలాగానే నేను జర్మన్ షెపర్డ్ అంటే ఉండటంతో నేను ఇప్పుడు వరకు ఒక 9 బ్రీడ్స్ నేను బ్రీడ్ చేసి ఉన్నాను. నేను అందులో జర్మన్ షెపర్డ్ కావచ్చు, గోల్డెన్ రిట్రీవర్ కావచ్చు, తర్వాత జాక్ రస్సెల్ టెరియర్ కావచ్చు, షిట్జు కావచ్చు, డాష్ హౌండ్, పమేరియన్, తర్వాత ఒక 3 ఇండియన్ బ్రీడ్స్ కూడా నేను పెంచున్నాను. నేను ఈ అన్ని రకాల బ్రీడ్స్తో పాటు నాకు బాగా ఇష్టపడిన బ్రీడ్ అనేది ఏంటంటే జర్మన్ షెపర్డ్. తర్వాత నేను ఎక్కువగా బాగా లైక్ చేసేది డాష్ హౌండ్. బాగా జర్మన్ షెపర్డ్ తర్వాత డాష్ హౌండ్ బాగా, డాబర్మ్యాన్ ఒకటి, డాష్ హౌండ్ ఒకటి బాగా నాకు ఇంట్రెస్ట్, బాగా ఎక్కువగా నేను ఇష్టపడతా ఉంటాను. కానీ మీకు పేరు ఎక్కువ తీసుకొచ్చింది కూడా జర్మన్ షెపర్డ్. నాకు ఒక విధంగా చెప్పాలంటే మంచిగా నాకు పేరు తెచ్చిన ఇది అంటే జర్మన్ షెపర్డ్ అనే చెప్పాలి. అందులోకి నా దగ్గర ఒక డాగ్ ఉండేది, ఆర్కో అని చెప్పేసి. అది నాకు చాలా వరకు మొత్తం ఇండియా మొత్తంలోనే నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది. ఎవరైనా సరే కృష్ణప్రసాద్, ఆర్కో కృష్ణప్రసాద్ అంటే అందరికీ తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు అనమాట. అది బాగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నాకు ప్రత్యేకంగా ఓన్లీ జర్మన్ షెపర్డ్ని బ్రీడ్ చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? అసలు చేయడానికి రీజన్ ఏంటి? జర్మన్ షెపర్డ్ అనేది చాలా ఇష్టం ఎక్కువ. ఎందుకంటే డాగ్స్ అన్నిటిలోకి వెళ్ళగా జర్మన్ షెపర్డ్ వచ్చేసరికి దాని లాయల్టీ కానీ, దాని ఇంటెలిజెన్స్ కానీ, అది ఓనర్కి ఇచ్చే ప్రొటెక్టివ్ కానీ, మనుషులు అంటే చిన్నపిల్లలతో ఎట్లా ఉండాలి, మిడిల్ ఏజ్తో ఎట్లా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, దానికి మనం చెప్పాల్సినది. అంటే జనరల్గా డాగ్స్ మనం చెప్పే పని కాదు, బట్ జర్మన్ షెపర్డ్ అనేది స్పెసిఫిక్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆ విధంగా అది అనుగుణంగా ఇది ఉంటూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా నేను ఈ జర్మన్ షెపర్డ్ స్పెసిఫిక్గా ఇచ్చేయడానికి ఏంటంటే నాకు ఒక ఇన్స్పైర్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఒక డాక్టర్ గారు, హ్యూమన్ డాక్టర్, ఒక ఆయన హార్ట్ సర్జన్. ఆయన ఊటీ నుంచి ఒకసారి చానాల కింద ఒక డాగ్ తీసుకుని వచ్చారు, జర్మన్ షెపర్డ్. అయితే అప్పుడు మన ఇంట్లో కూడా జర్మన్ షెపర్డ్ బ్రీడ్ చేసేవాళ్ళు. మనం చేస్తూ ఉంటే ఒకసారి మన గురించి తెలుసుకొని ఆయనే మన ఇంటికి రావటం చూసి, ఆయన ఏంటంటే అది నేను ఊటీ నుంచి తీసుకొచ్చాను, చాలా దాని మీద ఖర్చు పెట్టాను, విత్ పేపర్స్తో తెచ్చాను, కానీ కుక్క ఆ విధంగా లేదు. దాని పేరెంట్స్ని చూపించారు నాకు. ఆ పేరెంట్స్ని చూసిన పేరెంట్స్ కానీ నా దగ్గర బ్రీడ్ అయిన డాగ్ ఏదైతుందో, రేజ్ అయిన డాగ్ ఏదైతుందో అది కూడా అంతలాగా రాలేదు. మీరు బ్రీడ్ ఇన్ ఇండియా తెచ్చి కూడా మంచి డాగ్స్ని మీరు ఇచ్చేస్తున్నారు, మీ దగ్గర నుంచి నాకు ఒక జర్మన్ షెపర్డ్ కావాలి అని చెప్పేసి ఆయన ఫస్ట్ నాకు ఇన్స్పైర్ అయ్యి నా దగ్గర నుంచి ఒక డాగ్ తీసుకోవటం. ఆ విధంగా ఆయన ఏంటంటే ఒక కెనల్కి ఒక నేమ్ కూడా పెట్టు, ఏదంటే నేను ఇంతవరకు అలాంటివి లేచారంటే ఒక మంచిగా పేరుతో కూడా నా సిరి కెనల్స్ అని చెప్పి పేరుని కూడా నేను, అంటే నాకు దానికి సిరి అనేది నాకు చాలా ఇష్టమైన నేమ్ అసలు యాక్చువల్గా. ఆ నేమ్తోనే నా కెనల్ అనేది నేను రేస్ చేసుకున్నాను. నేను
అప్పటి నుంచి నన్ను అసలు యాక్చువల్గా ప్రతి పాయింట్లోనే నాకు డాక్టర్ గారు మంచిగా నన్ను ప్రతి విషయంలోనే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. అదొకటి. నెక్స్ట్ జర్మన్ షెపర్డ్ని అసలు ఏ విధంగా డాగ్ని మనతో ఎలా మౌల్డ్ అవ్వాలనేది కూడా ఆయన నాకు చాలా మంచి నాలెడ్జబుల్ పర్సన్ అనమాట. డాక్టర్ కానీ ఆయన చాలా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్. మన ఆయన రీసెంట్గానే చనిపోయారు. ఆయన మంచి వెల్ విషర్ నాకు ఆయన బాగా. ఆ విధంగా జర్మన్ షెపర్డ్ అసలు దాని లాయల్టీ కానీ జర్మన్ షెపర్డ్ టోటలీ డిఫరెంట్. అన్ని బ్రీడ్స్తో పోలిస్తే జర్మన్ షెపర్డ్ బ్రీడే వేరేగా ఉంటుంది అసలు యాక్చువల్గా. అది ఆ విధంగా నేను బాగా ఇన్స్పైర్ అవ్వడానికి కారణం, నేను ఇంకో ఏ డాగ్ని చూసినా కానీ జర్మన్ షెపర్డ్ని నన్ను చాలామంది అనటం కూడా అడిగారు అనమాట. బెల్జియం మ్యాన్లైస్ కూడా మీరు పెంచవచ్చు కదా అది ఇది అని చెప్పేసి. బట్ నేను ఇందులో చూసినట్టుగా ఈ డాగ్ని నేను ఇంత ఇష్టపడినట్టుగా బెల్జియం మ్యాన్లైస్లో కూడా నేను చూడలేదు. దానికి మీరు కనెక్ట్ అవ్వలేదు అంతే. అదే ఇంచుమించు డాగ్ ఒకే దీంట్లో ఉండొచ్చు కానీ డాగ్ ఈజ్ ఎ డాగ్, బట్ మీకు హార్ట్ఫుల్గా అయితే నాకు అంతగా కనెక్ట్ కాలేదు అసలు యాక్చువల్గా. ఇప్పుడు దాకా నేను జర్మన్ షెపర్డ్లో చాలా సంవత్సరాలు, నాకు తెలిసిన ఒక 30 years నుంచి నేను జర్మన్ షెపర్డ్ బ్రీడింగ్లో ఉన్నాను. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గట్టిగా చెప్పాలంటే ఒక 26 years నుంచి నేను బ్రీడింగ్లో ఉన్నాను. జర్మన్ షెపర్డ్ ఓన్లీ జర్మన్ షెపర్డ్స్. అంటే అది కాకుండా నేను గోల్డెన్ రిట్రీవర్ బ్రీడింగ్లో ఉన్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి? అంటే ఇది 26 years జర్మన్ షెపర్డ్. జర్మన్ షెపర్డ్ కాకుండా మీరు బ్రీడింగ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే అసలు యాక్చువల్గా మా చిన్నతనం నుంచి డాగ్స్ ఉండేవి. ఒక 30 years నుంచి బ్రీడింగ్ నుంచి నేను ఉన్నాను. 30 years నుంచి. అండ్ మీరు కేసీఐ మన వైజాగ్ క్లబ్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యారు? విశాఖ కెనాల్ అసోసియేషన్ ఎప్పుడైతే ఫామ్ అయిందో డే 1 నేను కూడా అందులో కోర్ మెంబర్. ఎస్. జర్మన్ షెపర్డ్ బ్రీడ్ మీద, ఎందుకంటే జర్మన్ షెపర్డ్ అంటే అది ఎవర్ గ్రీన్ బ్రీడ్ 100%. ఎక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర వేరే బ్రీడ్ ఇతర బ్రీడ్ ఏదన్నా ఉన్నా అది సేల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందేమో, కానీ జర్మన్ షెపర్డ్ పిల్ల ఉంది అంటే మామూలు కుక్క 30 రోజులు టైం పడితే 10 రోజుల్లో వెళ్ళిపోతుంది. అంతే, కరెక్ట్. ఇలాంటి జర్మన్ షెపర్డ్ బ్రీడ్ మీద కృష్ణప్రసాద్ గారు ఎంత సంపాదించారు? కృష్ణప్రసాద్ అని కాదు, జెన్యున్ గా ఎథికల్ బ్రీడింగ్ చేసిన ప్రతి ఒక్కడు కూడా తగలేసుకుంటాడు, కానీ డబ్బులు ఎవరు సంపాదించలేదు. అంటే దాని గురించి స్టడీ చేసి వేయగలిగి మంచి పిల్లలు వస్తే అప్పుడు ఓకే. లేదు నేను ఏదో డబ్బులు చేసేసుకోవాలి, నేను అసలు గ్యాప్ ఇవ్వకుండా టైం టు టైం తీసేస్తా ఉంటే పప్పీ మిల్లర్స్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు ఆ మాటలు మనం అనటం కూడా తప్పు అనుకోవచ్చు. నేను కొన్ని విషయాల్లో అంటే ఎవరు నేను హర్ట్ చేసేటట్టు మాట్లాడకూడదని చెప్పి నాకు ఒక చిన్న ఇవి ఉన్నాయి. అంటే ఎవరు బిజినెస్ వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇది బిజినెస్ అని కాదు. ఎథికల్గా బ్రీడ్ చేస్తే డబ్బులు వస్తాయి పోతాయి. కానీ కృష్ణప్రసాద్ గారు ఎంత సంపాదించారు అంటే ఎవరి సంగతి నాకు తెలియదు. నేనైతే చాలా డబ్బులు తగలబెట్టుకున్నాను. అది అంటే అదే అంటున్నాను కదా, ఇప్పుడు మా అమ్మాయి ఎలాగో నా డాగ్స్ కూడా నాకు అలాగా, నా పిల్లలు అవి అంతే. అంటే నాకు ఫ్యామిలీ అని కూడా నా పిల్లలు అవి. నా పిల్లలకి ఏంటంటే అటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బయట ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు చెప్తా, చిన్న వెళ్ళాను ఒక పని మీద. వెళ్ళేటప్పుడు మా అమ్మాయికి ఏమైనా కొందామని చెప్పేసి అన్నా కూడా ఎక్కడైతే పెట్ షాప్స్ ఉన్నాయంటే చిన్న ఇలాంటి ప్లేస్లోని పెద్ద పెద్ద పెట్ షాప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బ్రీడర్స్ ఉన్నారు, అందులోకి కేసీఐ కూడా అక్కడే ఉంది అనేటప్పుడు నేను ఏమనుకున్నానంటే మంచిగా షాపింగ్ ఇది ఉంటుంది, మంచి పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి కదా అని చెప్పి ఏమైనా మంచివి ఐటమ్స్ నా డాగ్స్ దొరుకుతాయేమో అని చెప్పి నేను ఎతికాను తప్ప మా అమ్మాయికి పలానా ఇలా ఉంటుంది, అది కొంటే ఇలా ఉంటుంది అంటే కొన్నాను వేరే విషయం. కానీ బట్ ఫస్ట్ ఎతికింది వాటి గురించి, డాగ్స్ గురించి. పలానా ఫుడ్ మంచిది ఉంటుంది, అది ఇంకేమైనా మనం మాట్లాడి మా డాగ్స్ తెప్పించుకుంటే బాగుంటుందా, లేకపోతే పలానా ఐటమ్స్ ఏమైనా మంచివి, లేకపోతే పలానా ఇంపోర్టెడ్ ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయా, అలాంటి వాటి గురించి బేగా నేను ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే జనరల్గా నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం డాగ్స్ లవర్స్ అందరూ కూడా ఇదే విధంగా వెళ్తూ ఉంటారని చెప్పి నేను నా కాన్వర్జేషన్లో చాలా మంది విన్నాను. నేను జనరల్గా ఇప్పుడు ఆ పప్పీస్ పెట్టి ఆయనకు 10,000 20,000 వచ్చిన దాంట్లో హాఫ్ అమౌంట్ మీరు తీసుకొని హాఫ్ అమౌంట్ ఆ పప్పీస్ డాగ్స్ గురించి ఖర్చు పెడితే డాగ్స్ చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది కదా. ఆ డాగ్ ఏదో పెట్టేశాను దానికి ఒక 500 ఖర్చు పెడితే చాలు, మిగతా 9,500 నేనే తీసుకుంటా అనేది తప్పు మాట. అది అంటే నాకు తెలిసిన సర్కిల్లో చాలా వరకు కూడా అప్పులు చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క టైంలో నాకు అనిపిస్తూ ఉంటుంది డాగ్స్ ఇంకేం వద్దు, 1 2 పెట్టుకుంటాం, మొత్తం అన్నీ తీసేద్దాం, చేయలేకపోతున్నాం, లేకపోతే మనకి వర్కర్స్ దొరకట్లేదు, లేకపోతే మనం లేచి పని లేకపోతే ఏదైనా అర్జెంట్ ఇప్పుడు ఫర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఊరు వెళ్దామని కూడా వెళ్ళలేని స్టేజ్ చాలా వరకు ఉంటుంది. మా ఇంట్లోనే పరిస్థితి
ఒకవేళ నేను ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తే మా వైఫ్ ఉంటారు, మా వైఫ్ ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తే నేను కంపల్సరీ 2 రోజులు సెలవు పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి అవుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ అన్నప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట, అరే ఫ్యామిలీతో ఇది కదా అంటే అవి ఫ్యామిలీ మెంబర్సే, బట్ వాటిని ఇంకా బాగా చూసుకోవాలి. ఎందుకంటే నోరు లేని జీవులు అవి. మనం ఎంతో అవి మనం నోరున్న వాళ్ళే మనం చాలా వరకు ఎక్స్ప్రెస్ చేయలేరు కొన్ని విషయాలు. అవి ఏమి నోరు లేని వాటికి మనం టైం టు టైం ప్రతి నిమిషం వాటిని చాలా చక్కగా చూసుకొని మనమే తెలుసుకొని వాటికి కావాల్సింది ఏంటి, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఫుడ్ తినలేదు ఎందుకు తినలేదు, జ్వరం వచ్చిందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందా అని చెప్పి మనం వెంటనే నోటీస్ చేసుకొని దానికి సపోర్టివ్ మెడిసిన్ లేకపోతే అవసరమైతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటమో చేసి దాన్ని చూసేవాళ్ళు చాలా తక్కువ. ఇలాంటి కండిషన్స్లో అనిపిస్తూ ఉంటుంది నాకు డాగ్స్ని కొంచెం ఇంకా మన ఫ్యామిలీ ఏదో ఒక డాగ్ని పెట్టుకొని ఒక డాగ్ని ఉంచుకొని మిగతా అన్ని డాగ్స్ని ఇంకా తీసేద్దాం అన్న కండిషన్స్లో కూడా ఒక్కొక్క టైంలో అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి మనకి ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే పలానా దగ్గరలో మంచి లైన్స్ ఉన్నది, ఆ డాగ్ ఎంతైనా సరే తీసుకురావాలి అని చెప్పేసి అని తప్పు అంటే డబ్బులు ఉన్నంత వరకు హ్యాపీ కట్ ఏదో తెచ్చుకోగలుగుతాం. లేకపోతే పక్కన ఫ్రెండ్ అనో లేకపోతే ఇంకొన్ని ఎవరినో అడిగి దానికి సపోర్ట్గా ఇచ్చి ఆ పప్పిని తెచ్చుకొని మళ్ళీ రేస్ చేయటం, ఇలాంటి కండిషన్స్ చాలా వరకు ఉన్నాయి. అందుకనే డబ్బులు తగలేసుకుంటున్నా అంటాం తప్ప డబ్బులు మనం విధంగా చెప్పాలి అనుకుంటే మనం వాటిని ఎంత ఫ్యామిలీ మెంబర్స్గా మనం ట్రీట్ చేసి వాటికి మనం ఎంత ఎక్సర్సైజ్ ఇచ్చి మంచిగా ట్రైన్ చేస్తే మీకు ఒక పేరు తీసుకొస్తుంది. ఆ పేరు మీకు ఎక్కడంటే ఉంటుంది, ఆ ఒక్క పేరు గురించే మీరు ఎన్ని లక్షలైనా దానికి తగలేస్తాం 100%. ఏంటంటే ఆ ఒక్క పేరు గురించి మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు అనేది లేకపోతే ఎన్ని లక్షలు మీరు పోగొట్టుకున్నారు అనేది మీకు అది గుర్తు కూడా మీరు కనిపించదు. అదే ఒక 10 రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చామంటే 10 మందికి చెప్తాము ఆడికి ఇచ్చాము ఆ డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు అని చెప్పి. ఇదే ఇక్కడ మనం ఇష్టంతో కూడి మనకు ఒక పేరు తెచ్చిన మన డాగ్ దానికి 1,00,000 కాదు 2 లక్షలు 10 లక్షలైనా మనం ఖర్చు పెట్టే రోజులు ఉన్నాయి. కానీ మనం ఇచ్చి ఒక వ్యక్తికి మనం డబ్బులు అవసరానికి ఇచ్చిన తర్వాత అవసరాన్ని నుంచి మనకి అక్కడ తిరగేసి మనకి డబ్బులు ఇవ్వకపోతే 10 మందికి మనం చెప్తాం, ఇది చెప్పం మనం. అంటే అందుకే అంటారు ఇష్టంతో కూడుకున్న వారికి ఏదైనా సరే కష్టం అనిపించదు, అది అనమాట. అండ్ మీ రోజు దినచర్య అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి కాదు నేను అడిగాను, డాగ్స్తో మీ దినచర్య ఎలా ఉంటుంది? తెల్లవారు మేము 4-4:30 లెగిస్తాం. మేము లెగిచి లేవగానే ముందు మా కాలకృత్యాలన్నీ తీర్చుకొని, అంటే ఇంకోటి ఏంటంటే జస్ట్ మన వినికిడి ఏదో అంటారు చూసారా, ఆ డిస్టర్బెన్స్ చిన్న తెలిసినా కానీ ఇంక స్టార్ట్ చేస్తే నువ్వు వస్తున్నావా లేదా నా దగ్గరికి అన్నట్టుగా మనం పిలుస్తూ ఉంటే మొత్తం అందరినీ ఎవరు ఫస్ట్ వాటిని బయటకు వదిలేసి 1 గంట సేపు ఫుల్గా అందరూ ఆడుకుంటూ ఉంటారు. ఈలోపు మొత్తం కెనలంతా క్లీన్ చేసుకొని నీట్గా వాటిని మళ్ళీ బయటికి డాగ్స్ వాకింగ్కి కొన్ని డాగ్స్ని తీసుకుని వెళ్తాం, మళ్ళీ తీసుకొచ్చి పెట్టి అలాగా ఒక అరగంట సేపు కొన్ని డాగ్స్ని తీసుకెళ్తాం, ఇంకొక అరగంట సేపు మళ్ళీ కొన్ని డాగ్స్ని తీసుకొచ్చి అలాగ పెట్టి మళ్ళీ వాటికి ఫుడ్ ఇవన్నీ కూడా పెట్టుకునేసరికి మనకు ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. 7:30 అయ్యేసరికి అప్పుడు ఇంక మన పనుల మీద మనం తిరుగుతూ ఉంటాం. మళ్ళీ పప్పి అయితే 3 times ఫీడింగ్, అడల్ట్స్ అయితే 2 times ఫీడింగ్. చిన్న పప్పి అనేటప్పుడు మనం ఏం చేస్తామంటే డేస్ పప్పి అనేటప్పుడు 4 times ఫీడింగ్ ఇస్తూ ఉంటాము. మదర్కి 3 times ఫీడింగ్తో పాటు వాటిని స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీగా వాటిని ఒక రూమ్లో పెట్టుకొని అవసరానికి ఇంకా దానికి ఏంటంటే ప్రతిదీ కూడా టైం టు టైం ఒక ఇంట్లో ఒక మనిషి మనకి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక డెలివరీ అయ్యి మన ఇంట్లో ఉంటే ఎట్టా ఉంటుందో సేమ్ అదే కండిషన్లో మన డాగ్స్ని కూడా చూసుకుంటాం. డాగ్స్ అని కాదు ప్రతి యానిమల్ కూడా అదే మనం ఎంతో చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో చాలా వాటికి న్యూట్రిషన్ ఫుడ్ అవసరం. ప్రతిదీ మనం చాలా తెలీదు, నోటితో చెప్పేవాళ్ళు వేరే కాదు, చెప్పలేవు అవి మనమే తెలుసుకొని మనమే జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఆ టైంలో మటుకు ఇంట్లో మా వైఫ్ కూడా నాకు చాలా సపోర్టివ్. తను మదర్ కానీ మా వైఫ్ కానీ ఈవెన్ మా అమ్మాయి కూడా చాలా సపోర్టివ్ మాకు. తను అలాంటి టైంలో సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు అసలు ఏ ప్రోగ్రామ్ పెట్టుకోరన్నమాట జనరల్గా. అలాగా ఏంటంటే ఆ టైంలో పని అమ్మాయిలు కూడా మేము పని చెప్పం. ఆ టైంలో డాగ్స్ని చూడండి మీరని మొత్తం కేర్ అంతా కూడా మనమే చూసుకోవాలి. 100% మేమే కేర్ తీసుకుంటాం. ఒకప్పుడు జర్మన్ షెపర్డ్స్ చాలా బలంగా ఉండేవి, అవి వర్క్ చేయడం కోసమే పుట్టేవి. ఇప్పుడు జర్మన్ షెపర్డ్స్ ఒక పావు గంట అరగంట జస్ట్ రన్నింగ్ చేయించిన లేదా ఒక అరగంట వాకింగ్ చేయించిన, పావు గంట రన్నింగ్ అరగంట వాకింగ్ కుక్క పడిపోయింది. దాని ఇంత బ్రీడింగ్ స్టాండర్డ్స్ రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? యాక్చువల్గా ఒకటండి, జనరల్గా బ్రీడింగ్ స్టాండర్డ్స్ మారడానికి జనరల్గా మనకి ఏంటంటే
మనుషుల తాలూకు లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు మారిపోతుంది. ఒకనొక టైంలో ఏంటంటే టైము కేటాయించేవాళ్ళు జనరల్గా. అసలు జర్మన్ షెపర్డ్ డాగ్ అనేదానికి ఇది వర్కింగ్ లైన్ డాగ్ పూర్తిగా. దానికి ఏంటంటే టోటల్గా చాలా ఎక్కువ హ్యూజ్ ఎక్సర్సైజ్ కావాలి, దానికి ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలి చిన్నప్పటి నుంచి అన్నీ కూడా మనకి ప్రతిదీ క్యాలిక్యులేటెడ్. మనం ఏం చేస్తున్నాం అంటే తెల్లవారు లేచాం, ఒక 10 నిమిషాలు తిరిగేసాం, తిప్పేసాం, పెట్టేసాం అంతే. అప్పట్లో డాగ్స్ చాలా హ్యూజ్ సైజెస్ ఉండేవి. ఏ బ్రీడ్ తీసుకున్నా కానీ, డాబర్మ్యాన్ కానీ, జర్మన్ షెపర్డ్ కానీ, ఏదైనా రాట్వైలర్స్ కానీ, లేకపోతే గ్రేట్ డాన్స్ కానీ అన్నీ కూడా చాలా హ్యూజ్ సైజ్ ఉండేది. ఇప్పుడు మనకి పోను జనరల్గా ఏమవుతుందంటే ఈ జర్మన్ షెపర్డ్స్ని షో ఆస్పెక్ట్ డాగ్స్ కింద తయారు చేసేయటం పూర్తిగా, దాని తాలూకా సైజులో కానీ, దాని తాలూకా ఎబిలిటీలో కానీ అన్నీ కూడా మ్యాక్సిమం డౌన్ చేసేసారు. అయితే ఈ డౌన్ చేయటం మూలన మనకి ఏమవుతుందంటే డాగ్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఫస్ట్ థింగ్, డాగ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు అదే డాగ్ మీరు అన్నారు, ఇప్పుడు అదే డాగ్ని కాసేపు ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ మనం పరుగులు తీయించామంటే, జస్ట్ ఎక్సర్సైజ్ తీయించేసరికి కుక్క నీడ ఎక్కడ ఉందా అని చెప్పి ఎత్తుక్కుంటూ ఉంటుంది. అప్పటి రోజుల్లో డాగ్స్ వేరేగా ఉండేవి, అవి ఇంకెలగలా కాదనమాట. చాలా చక్కగా, చాలా ఎనర్జెటిక్గా ఉండేవి డాగ్. బ్రీడింగ్ కూడా చాలా బ్రీడింగ్ కూడా ప్రతిదీ మ్యాటర్ అసలు యాక్చువల్గా. అంటే కొన్ని మనం ఏంటంటే ఆ బ్రీడింగ్లో కూడా మంచి పేరెంట్ లైన్ చూసుకోగలగాలి. మొత్తం అన్ని ప్రతిదీ కూడా మనకి ఏంటంటే డాగ్ అప్పట్లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ వేరే డాగ్స్ మనలాగే. మన హ్యూమన్స్లో మన గ్రాండ్ పేరెంట్స్ ఎంతో ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు పోన్ వచ్చేసరికి మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ప్రతిదీ కూడా చేంజెస్ ఉన్నాయి. అలానే ఈ యానిమల్స్ కూడా చాలా వరకు ఇప్పుడు కొత్తగా మనం క్యాన్సర్ అని వింటున్నాం, డాగ్కి డయాబెటిక్ అని వింటున్నాం, థైరాయిడ్ అని వింటున్నాం. నేను ఎప్పుడు కూడా అంటే ఈ మధ్యకాలంలో దగ్గర ఒక 3-4 సంవత్సరాల నుంచి 5 years నుంచి నా చిన్నతనంలో కానీ తర్వాత కానీ నేను ఎప్పుడు కూడా వినలేదు అసలు యాక్చువల్గా డాగ్స్కి యానిమల్స్కి ఇలా కూడా వస్తాయా. ఇప్పుడు నేను కొత్తగా వింటున్నా. అంటే హ్యూమన్స్కి ఉన్న రోగాలన్నీ కూడా కుక్కలకి యానిమల్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి అన్నా. మరి ఎంతవరకు నిజం అనేది నాకు కూడా ఐడియా లేదు. దాని గురించి అంటే మెయిన్ బేసిస్ ఏంటంటే ఇవన్నీ కూడా ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే చేంజెస్ అనేది 100% వస్తుంది. అది అంటే మీకు తెలిసిందే, ఒకప్పుడు మనం డాగ్స్కి ఈ డ్రై ఫుడ్ కానీ లేకపోతే ఇంకోటి మనం పెట్టేవాళ్ళం కాదు. నా చిన్నతనంలో డాగ్స్కి మా ఇంట్లో మటన్ కానీ లేకపోతే చికెన్ కానీ తీసుకొచ్చి వెజిటేబుల్స్ అవి వేసి ఉడికించి చక్కగా బిర్యానీలా తయారు చేసి పెట్టేవాళ్ళు. అప్పుడు డాగ్స్ చాలా స్ట్రెంత్గా ఉండేవి, చాలా మంచిగా ఉండేవి. ఇప్పుడు అదే సిస్టంలో మన డాగ్ పెట్టినా కానీ డాగ్ అంత స్ట్రెంత్నెస్ లేదు. కంపల్సరీగా డ్రై ఫీడ్ అనేది పెడితేనే డాగ్ ఏదో 2 రోజులు కనిపిస్తుంది, లేదంటే ఏదో డల్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లం వస్తుందంటే మనం పెట్టే రైస్లోనా మనం పెట్టే చికెన్లోనా ఎందులో ప్రాబ్లం వస్తుందనేది మనకి తెలియట్లేదు. ఇదంతా కూడా డే టు డే మనం చెప్పాలంటే ఫుడ్ హ్యాబిట్స్ మనం ఎలాగైతే చేంజ్ అయ్యి హ్యూమన్స్లో ఎఫెక్ట్ కనబడుతుందో 100% యానిమల్స్లో కూడా అలాగే కనపడుతుంది. మన భారతదేశం లేదా మన పక్క దేశాల్లో మాత్రమే జర్మన్ షెపర్డ్ లాంగ్ కోట్ చూస్తాం డాగ్ షోస్లో. ఒక పెద్ద డాగ్ షోస్లో లైక్ క్రఫ్ట్స్ లాంటి వాటిల్లో లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్ అనేది కనిపించదు. అవును. సో బయట దేశాల్లో కూడా లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్ని డిస్క్వాలిఫై అంటారు. అవును. సో అనడానికి రీజన్ ఏంటి, ఎందుకు? యాక్చువల్గా ఇది అన్నది బాగుంది. ఇంతకుముందు లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్స్ అనేది ఏంటంటే అంతగా మీకు స్పెసిఫిక్గా జర్మన్ షోస్లో కానీ వేరే కంట్రీస్లో షోస్లో కానీ లాంగ్ కోట్ని పర్ఫామ్ చేసేవాళ్ళు కాదు. ఈ పోన్ అసలు ఎప్పుడు కూడా స్టాండర్డ్ కోట్ సింగిల్ కోట్నే జర్మన్ షెపర్డ్. అసలు యాక్చువల్గా ఒక బ్రీడింగ్ చేసే బ్రీడర్ ఎవరైనా సరే, ఇప్పుడు పాత బ్రీడింగ్ చేసే జర్మన్ షెపర్డ్ బ్రీడర్స్ ఎవరైనా సరే మ్యాక్సిమం సింగిల్ కోట్ని ఇష్టపడతారు ఎవరైనా సరే. ఈవెన్ నేను కూడా అంతే. లాంగ్ కోట్ ఎందుకు ఇప్పుడు అంటే మార్కెట్కి అనుగుణంగా, అంటే మనకి షోలో మంచిగా చూపించాలి అన్నా కానీ లేకపోతే మార్కెట్లో ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్ కావాలి. అది కూడా మనం వెళ్ళలేని కూడా డబుల్ బోన్ ఉందా, ట్రిపుల్ బోన్ ఉందా అని అడుగుతున్నారు. ట్రిపుల్ బోన్ అంటే నాకు ఐడియా లేదు, మరి ఎలా ఉంటుందో. కొత్తగా వచ్చింది కదా అంటే ఈ రిటైల్ షాపర్స్ లేకపోతే అన్నోన్ నాలెడ్జబుల్, అంటే అసలు మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరెవరో ఏదేదో చెప్పటం కస్టమర్స్ వచ్చి అదే అడగటం, అంటే వాళ్ళకి కూడా అవగాహన లేకపోవటం. మెయిన్ ఎప్పుడైనా సరే ఒక పప్పీని మనం సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాం అంటే బెస్ట్ ఏందిరా అంటే ఒక బ్రీడర్ నుంచి తీసుకోగలగాలి. బ్రీడర్ నుంచి ఎందుకు తీసుకోగలగాలి అంటే ఫాదర్ని మదర్ని రెండింటిని మనం చూసి ఓకే ఈ ఫాదర్ ఇది మదర్, దీని నుంచి వచ్చిన పప్పీ అంటే ఒక అవగాహన అనేది వస్తుంది 100%. ఫాదరు మదర్ ఎప్పుడు కూడా ఏంటంటే పప్పీకి మంచి నేర్పిస్తుంది. జనరల్గా పప్పీకి వచ్చే క్వాలిటీస్ మ్యాక్సిమం అన్నీ కూడా మదరే నేర్పించి చూస్తుంది.
అలాంటప్పుడు క్వాలిటీ పప్పి మేల్ కానీ ఫిమేల్ కానీ మంచి పేరెంట్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక పప్పిని మనం అడాప్ట్ చేసుకోవడం కానీ తీసుకోవడం కానీ చేయగలిగితే అప్పుడు మనకి మంచి లైన్స్ కానీ మనకు ఒక అవగాహన అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒక బ్రీడర్ నుంచి తీసుకుంటే, ఒక రిటైలర్ నుంచో లేకపోతే పప్పీ మిల్లర్ నుంచి తీసుకుంటే అసలు దానికి ఫాదర్ ఎవరిది, మదర్ ఎవరిది, లేకపోతే అసలు అది ఒరిజినల్ జెన్యున్ బ్రీడరా, లేకపోతే అది ఏంటి, అది ఏ క్రాస్ బ్రీడ్ అయిందా, ఏది కూడా మనకు తెలియదు. వాళ్ళు చెప్పిందే మనం వినాలి. మనం వెంటనే చూసారా 3 బోన్ అంటే, నేను ఎక్కడ వినలేదు 3 బోన్ అని చెప్పేసి. అంటే 3 బోన్ అంటే మరి ఏ విధంగా డాగ్స్ పుడతాయి అనేది మనకు తెలియదు జనరల్. ఇలాంటి కండిషన్స్లో కూడా జనరల్గా ఇది ఇప్పుడు ఏదైతే మనం లాంగ్ కోట్ అనుకుంటున్నామో, మొన్నటి వరకు కూడా ఒక 2-3 years బ్యాక్ వరకు కూడా లాంగ్ కోట్ని షో చేసేవారు కాదు. ఇప్పుడు స్పెసిఫిక్గా ఏం చేస్తున్నారంటే జర్మన్ షెపర్డ్స్ లాంగ్ కోట్ను కూడా స్పెషాలిటీలోనే ఒక లాంగ్ కోట్ సెక్షన్ పెట్టేశారు కంపల్సరీ. అంటే ఇంతకు ముందు మనకి ఏమైందంటే ఒక హాఫ్ ఆఫ్ ది డే అంటే ఒక 70% డేలో 70% దీంట్లోనే షో టైంలో 70% సింగిల్ కోట్స్ మనం చూపిస్తే ఆ 30% లాంగ్ కోట్స్ చూపించేవాళ్ళు. బట్ ఇవాళ రోజున ఏమవుతుందంటే ఒక రోజు మొత్తం సింగిల్ కోట్స్కి ఇస్తున్నారు, ఒక రోజు మొత్తం అంతా లాంగ్ కోట్స్ కూడా ఇస్తున్నారు. జనరల్గా సింగిల్ కోట్ పప్పి ఇలా ఉంది మన దగ్గర అంటే కూడా ఎవరో తీసుకోవట్లేదు, లాంగ్ కోట్ అయినా అడుగుతున్నారు. అందుకే మంచి బ్రీడ్ చేసిన జర్మన్ షెపర్డ్ బ్రీడర్స్ అందరూ కూడా కంపల్సరీగా వాళ్ళు ఏమవుతుందంటే మార్కెట్ అనుగుణంగా లాంగ్ కోట్ వెళ్ళాల్సి వస్తుంది, ఒక లాంగ్ కోట్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది తప్పక. అది చైనీస్ షెపర్డ్ గురించి విన్నారా మీరు? దాని మీద వింటే మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ కూడా ఫేక్ అండి. ఏదైతే చైనా ఐటమ్స్ గురించి మనం ఎలాగ మాట్లాడుకుంటాం అంటే కొన్ని మనం అంటే ఏ ఊరిని ఏ దేశాన్ని మనం ఉద్దేశించి మాట్లాడద్దు. అది ఒరిజినల్ జర్మన్ షెపర్డ్స్ కాదు. అది ఒరిజినల్ జర్మన్ షెపర్డ్ అంటే చైనా జర్మన్ షెపర్డ్స్ అంటే మీరు చెక్ చేస్తే మీరు అదే డాగ్ జర్మన్ షెపర్డ్ రంగులో ఉండటం కానీ అదిలో ఉండటం కానీ ఆ డాగ్ని తో మీరు వేరే ఇంకా ఏమైనా మ్యాస్టిఫ్స్తో కానీ మీరు కంపారిజన్ చేసుకుని 2 డాగ్స్ని పక్కన పెడితే దానికి దీనికి ఫీచర్స్ ఒకటే, సేమ్ ఒక మళ్ళీ ఉంటాయి, ఒకలాగే ఉంటాయి, బట్ రంగులో తేడా ఉంటుంది అంతే. మ్యాస్టిఫ్ డాగ్ దేనికి పనిచేస్తుంది అనేది దానికే పనిచేస్తుంది, జర్మన్ షెపర్డ్ అనేది దేనికనేది తెలుసు మీకు. కానీ జర్మన్ షెపర్డ్ చైనా జర్మన్ షెపర్డ్స్ అనేది అయితే నేను అది కరెక్ట్ కాదని అండ్ మెనీ చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి 100% అండి. ఎందుకంటే ఒకసారి ఒక డాగ్ని ఇప్పుడు మనం రేస్ చేయాలి అంటే డాగ్ జర్మన్ షెపర్డ్ అనేది మీకు తెలిసిందే, అది అంటే మరీ అంత బల్జ్ అయిపోయే డాగ్ కాదు, అది మరీ అంత హ్యూజ్ ఫేస్ కానీ లేకపోతే దాని బోన్ క్వాలిటీలో కానీ అంతంత పెద్దగా వస్తే డాగ్ అది వర్కింగ్ లైన్ కాదు. అది తిని కూర్చున్నట్టు కుక్క మనకి వర్కింగ్ లైన్ మనం అలా అంటానికి కూడా క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అవుతుంది మనం. అది ఒరిజినల్ జర్మన్ షెపర్డ్ అయితే కాదు. మార్కెట్లో ఈరోజు 10,000కి జర్మన్ షెపర్డ్ పిల్ల దొరుకుతుంది. అంటే ఆ 10,000కి దొరికే జర్మన్ షెపర్డ్ పిల్ల నేను అనడానికి కూడా నాకు మనసు రావట్లేదు, బట్ అడగాల్సి వస్తుంది. 10 లక్షలకు పైగా కూడా కుక్క దొరుకుతుంది. అది అడల్ట్ అవనివ్వండి, ఇంపోర్ట్ అవనివ్వండి, వేరే ఏదన్నా సరే. వాటికి వీటికి తేడా మీ నోటితో చెప్తే జనాలు తెలుసుకుంటారు. నేను ఇంతకు ముందు అన్నాను చూసారా, ఏదైతే ఒక బ్రీడర్ దగ్గరికి వెళ్ళి ఒక పెట్ పేరెంట్ ఒక పప్పీని కానీ ఒక బ్రీడ్ని కానీ మనం అడాప్ట్ చేసుకుందాం అనుకునేటప్పుడు కంపల్సరీగా ఒక బ్రీడర్ నుంచి ఒక డాగ్ని మనం సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోగలిగితే మీకు ఆ క్వాలిటీ అనేది ఏంటనేది మనకు తెలుస్తుంది. జనరల్గా వీళ్ళు ఏంటంటే ఈ పప్పీ మిల్లర్స్ నుంచి తీసుకురావటం ఏంటంటే అసలు పేరెంట్ ఏదో తెలియదు దానికి. అది ఒరిజినల్ పేరెంట్ జర్మన్ షెపర్డ్కి పుట్టిన పిల్లనా అంటే ఏ బ్రీడ్ కావచ్చు, జర్మన్ షెపర్డ్ అని నన్ను కానీ ఏదైనా సరే. అది అంటే ఒక్కొక్క బ్రీడ్కి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఒక్కొక్క క్వాలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లాబ్రడార్ గురించి మనం మాట్లాడుకుందాం. లాబ్రడార్ మనకు వచ్చేసరికి ఒక 6 feet అంటే ఒక మనిషి నించుంటే మోకాలు కిందకి ఉండే డాగ్ అసలు యాక్చువల్గా. ఇవాళ రోజు మనం చూస్తే మోకాలకి ఎత్తులో ఉంటుంది డాగ్ హెడ్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది, టాక్ ఏమంత పెద్దగా ఉంటుంది. అది ఒరిజినల్ లాబ్రడార్ కానే కాదు. లాబ్రడార్స్ మీరు ఎప్పుడైనా అలాంటివి చూస్తున్నారు ఎక్కడైనా? అన్ని తాడ్చెట్లే. అంటే లాబ్రడార్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన క్వాలిటీస్ ఉన్న డాగ్ 100% మనం ఒక 25,000 ఈజీగా పెట్టే పని అది. బట్ క్వాలిటీ అనేది ఏదైనా క్వాలిటీ అనే కదా. నార్మల్గా పెట్ క్వాలిటీ కావచ్చు, లేకపోతే మంచి క్వాలిటీ కావచ్చు. పెట్ క్వాలిటీ పెంచుకునే దానికన్నా కొంచెం డబ్బులు పెట్టుకోగలిగితే మంచి క్వాలిటీ మన ఇంట్లో ఉంటే అదే మా ఇంట్లో ఒక మంచి డాగ్ ఉంది, మంచి క్వాలిటీ లాబ్రడార్ ఉందని చెప్పుకోవడానికి అవుతుంది. అంటే లేకపోతే జర్మన్ షెపర్డ్ లేకపోతే డాబర్మన్ లేకపోతే ఏదో వాళ్ళకి నచ్చిన బ్రీడ్లో ఏదైనా సరే కొంచెం మంచి డీసెంట్ బడ్జెట్ పట్టుకుంటే అలా నేను చెప్పినట్టు 10 లక్షలు అని కాకుండా అది ఒక నెంబర్ ఉజ్జాయింపుగా చెప్తున్నాం తప్ప 10 లక్షలు పెట్టి కుక్కను కొనాలా అని చెప్పి చాలా మంది డౌట్ రావచ్చండి. కానీ అది 10 లక్షలు పెట్టను కాదు. ఒక డాగ్ మీరు ఇంపోర్ట్లో అక్కడ వేరే కంట్రీలో ఛాంపియన్ అయ్యి
అక్కడ దారి ఛార్జీలు ఇవన్నీ కూడా కలుపుకొనే ప్రైస్ అనేది చెప్తారు. జనరల్గా మనకి బ్రీడ్ మనం వేరియేషన్స్లోకి వస్తే ఏ బ్రీడ్లోకైనా సరే క్వాలిటీస్లోకి జనరల్గా మనకు చెక్ చేసుకుంటే ఇంపోర్ట్ అని, ఇంపోర్ట్ బ్లడ్ లైన్ అని, షో క్వాలిటీ అని, అబోవ్ యావరేజ్ క్వాలిటీ అని, పెట్ క్వాలిటీ అని చెప్పేసి ఉంటుంది. జనరల్గా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇదే పెట్ క్వాలిటీని షో క్వాలిటీ అని చెప్పి చూపిస్తాం, అమ్మేస్తారు. అంటే మనకి 5 రకాల క్వాలిటీస్లోనే అంటే 5 రకాల క్వాలిటీస్ ఉన్నాయంటే ఉన్నాయి సార్. మీరు ఎంత పిండి కొలిది రొట్టె మనం 10,000 పెడదాం అనుకున్నట్టు పెట్ క్వాలిటీ కనిపిస్తుంది. అబవ్ యావరేజ్ క్వాలిటీ 15,000 రూపాయలకు ఉంటుంది. షో క్వాలిటీ అనేటప్పుడు ఆ పేపర్స్తో కావచ్చు, ఆ డాగ్ పేరెంట్స్తో కావచ్చు, మంచి ఇంపోర్ట్ లైన్ కూడా బ్లడ్ లైన్ కూడా మంచిగా పేరెంట్ కానీ గ్రాండ్ పేరెంట్లో కానీ ఎక్కడో దగ్గర ఇంపోర్ట్ ఉండొచ్చు, అది ఇంపోర్ట్ షో క్వాలిటీ ఉంటుంది. అదే ఇంపోర్ట్ బ్లడ్ లైన్ ఫాదర్ మదర్ ఇంపోర్ట్ అయ్యి ఉండొచ్చు, వాటి నుంచి వచ్చే పిల్లలు కూడా మనం తీసుకొనుకోవచ్చు. డైరెక్ట్ ఇంపోర్ట్ అనేటప్పుడు మనం అదే అనుకున్నాం, మనం పిండి కొలది రొట్టె మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి నేను ఒక ఇంపోర్ట్ని తెచ్చుకుందాం అనుకున్నా. ఇది అంటే దీన్ని మనం ఎక్కడ తీసేయడానికి లేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత తెచ్చుకునేదానికి. ఒక ఇంపోర్ట్ని తెచ్చుకుందాం అనేటప్పుడు ఏ దేశంలోనే లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ బయట దేశాల్లో కానీ ఉన్నప్పుడు అక్కడ నుంచి వాళ్ళు ఏదో ఏ విధంగానే తెచ్చుకోవచ్చు. అలాగే దాన్ని ఇంపోర్ట్, ఆ ఇంపోర్ట్ అనేటప్పుడు అక్కడ ఉన్న స్టాండర్డ్స్తో డాగ్ ఇక్కడికి వచ్చేటప్పుడు దాన్ని జాగ్రత్తగా మనం చూసుకోగలగాలి. ఇక్కడ పుట్టిన డాగ్స్కి మనం ఇక్కడ ఉన్న ఫుడ్ కావచ్చు అది కూడా మంచిగా ఇచ్చగలిగితే డాగ్స్ అనేది మంచిగా తయారవుతుంది. ఏదైనా సరే ఒక బ్రీడర్ దగ్గర మంచిగా ఒక మంచి బ్రీడర్ని సెలెక్ట్ చేసుకొని బ్రీడర్ దగ్గర నుంచి మనం పప్పి కొనుక్కోవడం అనేది జెన్యున్గా కరెక్ట్గా ఒక పెట్ పేరెంట్కి అయితే నేను ఇచ్చే సలహా ఇది. పప్పి మన ఇంటికి వచ్చే టైంకి జనరల్గా అందరికీ తెలిసిన విషయం ఇది, ఒక పప్పి మన ఇంట్లో రేస్ అవుతుందంటే ఒక 3 months వరకు కూడా దానికి పప్పి మన కరిచిన గోరు గీసుకున్న మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది ఏది జెన్యున్ పేరెంట్స్ అయితే. అంటే జెన్యున్ పేరెంట్స్ నేను ఎందుకు అన్నానంటే ఫాదర్ మదర్ మనకు తెలిసిన ఒక బ్రీడర్ దగ్గర మనం చెక్ చేసుకోగలిగితే ఫాదర్ని మదర్ని మనకు చూపిస్తాడు, దానికి చేయాల్సిన వ్యాక్సిన్స్ టైం టు టైం వ్యాక్సిన్స్ కావచ్చు, దానికి టైం టు టైం ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఎటువంటివి లేకుండా ఆయన చెక్ చేసుకోగలుగుతాడు. పప్పి మిల్లర్ ఉన్నారు, ఎవరో ఇంట్లో పుల్లలు పడతాయి, ఆడికి కొనుక్కొని తెచ్చుకుంటాడు, అసలు ఆడు వ్యాక్సిన్ చేశాడా లేదనేది క్వశ్చన్ మార్క్. అసలు ఆ పేరెంట్స్ ఒరిజినల్ అనేది క్వశ్చన్ మార్క్. ఈ ఫిమేల్ వెళ్ళి బయట ఎక్కడ క్రాస్ బ్రీడ్ అయ్యింది అనేది క్వశ్చన్ మార్క్. ఈయన చెప్పేదండి మళ్ళా షో క్వాలిటీ అండి, చాలా మంచి క్వాలిటీ అండి, అదేంటి ఇదేంటే కస్టమర్ కంపల్సరీగా తీసుకోవాల్సినవే. జనాలు ఏంటంటే నేను అదే అంటున్నా, ఒక డబ్బుల గురించి అని కాకుండా క్వాలిటీ గురించి మీరు ప్రిఫర్ చేయండి. క్వాలిటీ గురించి మీరు ఎప్పుడైతే ప్రిఫర్ చేస్తారో 100% మన ఇంట్లో ఒక మంచి క్వాలిటీ, అంటే మన క్వాలిటీ ఎందుకు మనం ప్రిఫర్ చేయాలనుకుంటే అది కూడా మన కొన్నాళ్ళు మన లైఫ్లో ఒక పార్ట్ అయ్యి మన లైఫ్ మెంబర్ అవుతుంది. అది చక్కగా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటే మనం హెల్తీగా ఆరోగ్యంగా మనం ఉన్నట్టే. ఇది ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా డాగ్ దాని లైఫ్ లీడ్ చేయాలి, అది ఒక మెయిన్ కాన్సెప్ట్ అంతే. ఇప్పుడు క్రాస్ బ్రీడ్ ఎక్కడి నుంచి వచ్చినదని మనకు తెలియదు, దానికి ఏవేవి జబ్బులతో వచ్చినాయో తెలియదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి, మీకు తెలిసిన విషయం, కొన్ని పార్వో కేసెస్ మ్యాక్సిమం వస్తూ ఉంటాయి. పార్వో కేసెస్ ఎందుకు వస్తాయంటే ఒక బ్రీడర్ జెన్యున్ బ్రీడర్ ఎవరైతే ఉన్నారో పప్పి పుట్టంగానే 17 daysకి డివార్మింగ్ అనేది చేస్తాడు, 20-25 daysకి ఫస్ట్ పప్పి డిపి అనేది చేస్తాడు, అక్కడి నుంచి కంటిన్యూస్గా వ్యాక్సిన్ 21 days 45 daysకి లేకపోతే 60 daysకి మీకు ఒక పప్పిని మీకు చేతిలో పెడతాడు ఒక జెన్యున్ బ్రీడర్, ఎథికల్ బ్రీడర్ అన్నాడు. మీరు అదే పప్పి మిల్లర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. 20 days మీకు ఏం చెప్తారంటే సార్ దీనికి ఆల్రెడీ వ్యాక్సిన్ చేసేసాం సార్, అది సార్ ఇది సార్ అంటారు. పప్పి వచ్చి 2 రోజులకి 3 రోజులకి పార్వో అనేది స్టార్ట్ అయితే దీన్ని చూసేసరికి ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో దాని తాలూకు యాక్టివిటీస్ చూసేసరికి పిచ్చెక్కిపోయి ఇంక జీవితంలో కుక్కలు పెంచుకోకూడదు అన్న ఒక దీంట్లోకి వెళ్ళిపోయిన కేసెస్ కూడా చాలా వరకు చాలా మంది ఉన్నారు. అట్లాగా బ్రీడ్ ఇన్ ఇండియాలో ఉండి 2 ఇండియన్ ఛాంపియన్స్ అయిన డాగ్ యొక్క పప్పీని మీరు తీసుకుంటారా, లేదు ఇవి వేరే కంట్రీ నుంచి వచ్చిన ఇంపోర్ట్స్? ఎందుకంటే చాలా మందికి ఆ ఇంపోర్ట్ అనే పిచ్ ఉంటుంది, కొంచెం వర్డ్ కొంచెం ఎక్కడో మనకి అనకూడదేమో మేబీ నేను, కానీ ఆ ఇంపోర్ట్ అనే పిచ్ ఉంటుంది. ఆ ఇంపోర్ట్ పిల్లని తీసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేదా అంటే ఏ పిల్లనన్నా మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూసే తీసుకుంటారు, మీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి. వేరే క్లయింట్ అయితే ఫోటోలు పెట్టేస్తే వాళ్ళే చూసి తీసుకుంటారు, కానీ ఒక బ్రీడర్ మేము వెళ్ళి తీసుకునేటప్పుడు దాన్ని డైరెక్ట్గా చూసి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఛాంపియన్ ఇద్దరు ఛాంపియన్సే, షో ప్రాస్పెక్ట్ ఉంటుంది అని చెప్పని ఆయన చెప్తాడు, ఈయన చెప్తాడు. ఈ పప్పి తీసుకుంటారా, ఈ పప్పి తీసుకుంటారా? నేనైతే ఏం చేస్తానంటే జనరల్గా పేరెంట్ లైన్ స్టడీ చేస్తానండి. ఫస్ట్ ఫాదర్ మదర్ తాలూకా మదర్ సైడ్ పేరెంట్ లైన్ అన్ని బ్రీడ్ ఇన్ ఇండియా
అన్ని బ్రీడింగ్ ఇండియా. ఫ్రమ్ ద లాస్ట్ 5 years కూడా బ్రీడ్ ఇన్ ఇండియా. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పేరెంట్ లైన్ అనేది చెక్ చేసుకోగలుగుతాను. అంటే నాకు ఏ లైన్స్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ వేగస్ అని రెమో అని చెప్పి చాలా మంచి డాగ్స్ ఉన్నాయి. ఆ లైన్ కాంబినేషన్లోని చాలా వరకు జనరేషన్స్ అన్నిటినీ మొత్తం వరల్డ్ మొత్తంలోని ఆ లైన్స్ని చాలా వరకు కవర్ చేసుకొచ్చేవి. ఆ కాంబినేషన్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే డాగ్ ఎనాటమీలో కానీ, డాగ్ పర్ఫామ్ చేసే దాంట్లో కానీ, డాగ్ టెంపర్మెంట్లో కానీ, డాగ్ పిగ్మెంటేషన్లో కానీ ఇవన్నీ కూడా మనకి క్యారీ అవుతాయి. అప్పుడు మనం ఆ ఫోర్ ఫాదర్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఎక్కడైనా ఆ లైన్స్ మంచిగా ఉన్నాయనుకోండి, ఆబ్వియస్లీ మనం కొనుక్కున్న పప్పీ తాలూకు పేరెంట్ లైన్స్లో కూడా ఉంటాయి. అవి క్యారీ చేసి డాగ్ మనం మంచి ఎక్సర్సైజ్ ఇచ్చి దాన్ని షో పర్ఫార్మెన్స్ చేయగలితే కాబట్టి 100% దానికి విన్నింగ్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. బ్రీడ్ ఇన్ ఇండియా అయినా సరే, బ్రీడ్ ఇన్ ఇండియా అయినా కానీ చాలా మంది చేసే తప్పు ఇక్కడే అవుతుంది. ఇంపోర్ట్ అని పరిగెడతారు. అది దాని తరతరాలు ఇండియాలో పుట్టి అది ఆల్రెడీ అక్కడ ఛాంపియన్ గా ప్రూవ్ చేసుకుంది అంటే దట్ వాస్ నాట్ ఏ జోక్. 100%. ఒక సీసీ కొట్టడం కూడా జోక్ కాదు. ఎందుకంటే దానికి ఇప్పుడు ఒక రేసర్ ఉన్నాడండి, ఒక కార్ పట్టుకొని ఒక రేసర్ వెళ్తున్నాడంటే ఆ కార్ తాలూకు పర్ఫార్మెన్స్ ఆయనకి మొత్తం అంతా అవగాహన ఉండాలి. ఆ కార్ను పట్టుకొని చేతిలో స్టీరింగ్ ఉందంటే ఆయన ఆ కారు ఎంతలాగా పర్ఫామ్ చేస్తుంది, ఎంత ఇది దీన్ని పట్టుకొని వెళ్ళగలుగుతాడా లేదా అనేది కూడా ఆయన చేతిలో ఉంటుంది. సేమ్ అక్కడ మనకి ఇక్కడ కూడా ఒక డాగ్ని మనం పర్ఫామ్ చేసి మీ డాగ్ మీకు ఎంతవరకు పర్ఫామ్ చేస్తుంది, దానికి ఇంకా మీరు ఎంత అడిషనల్గా మీరు ఎక్సర్సైజ్ ఇచ్చి ఎంత మంచిగా మీరు తయారు చేయగలుగుతారు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ విధంగానే సేమ్ అనమాట. అంటే ఒక ఇంపోర్ట్ ఎక్కడో మనం ఒక ఇంపోర్ట్ని తెచ్చి చేసి మనం చూపించి, అంటే ఇంపోర్ట్ అనేటప్పుడు ఆల్మోస్ట్ అక్కడ క్వాలిటీస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. డాగ్ ఉంటాయి. మన ఇండియన్ లైన్స్ అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా మనం ఇదవుతారు. కొన్ని చల్లదనానికి ఏమవుతుందంటే చల్లటి ప్రదేశానికి డాగ్స్ కూడా మనం ఏ బ్రీడ్కి అయినా సరే చల్లటి ప్రదేశానికి ఏమవుతుందంటే డాగ్ మీరు చూడంగానే దాని కోట్ కండిషన్ కానీ డాగ్ ఎనాటమీలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకు వచ్చేసరికి ఇండియాలో హాట్ వెదర్ ఇదంతా కూడా. ఈ హాట్ వెదర్లో కూడా మనం రేస్ చేసి అలాంటి డాగ్స్ మనం విన్నింగ్స్ ఇచ్చేయగలగాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా ఆయన అవతల ఒక బ్రీడ్ ఇన్ ఇండియా చేసిన డాగ్ని దాన్ని ఎంత వరకు దాన్ని ఒక బ్రీడ్ ఇన్ ఇండియా అయ్యింది అంటే ఆయన తాలూకు రోల్ ఆయన రోల్ చాలా అక్కడ ఇంపార్టెంట్ కీ రోల్. అది మనం ఈజీగా తీసి పడేయడానికి. జర్మన్ షెపర్డ్ బ్రీడింగ్ స్టాండర్డ్స్ కానీ బ్రీడింగ్ ఏజ్ కానీ చూసుకుంటే 24 నెలలు అంటే 2 సంవత్సరాలు. సో ఇప్పుడు మార్కెట్లో 10,000కి దొరుకుతుంది. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, 10,000కి కూడా మార్కెట్లో జర్మన్ షెపర్డ్ దొరుకుతుంది అని. ఎథికల్గా బ్రీడ్ చేసే వాళ్ళు ఎవరు కూడా 10,000కి కుక్క ఇవ్వలేరు. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ 24 నెలలు. ఇప్పుడు కేసీఐ ఒక రూల్ పెట్టింది, 24 నెలలు కంప్లీట్ అయిన తర్వాత కానీ డాగ్ని మనం దాన్ని మేట్ చేసేదానికి కానీ లేకపోతే మేల్ని కానీ ఇవ్వకూడదు అని చెప్పి ఒక రూల్ అనేది పాస్ చేసింది. ఆ కండిషన్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ మనం ముందుగా కేసీఐ పేపర్ అప్లై చేద్దామని కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే జర్మన్ షెపర్డ్ అనేది అన్ని డాగ్స్తో పోలిస్తే మీరు ఆల్మోస్ట్ మీకు ఎంత ఒక 14 months or 15 months మీకు డాగ్ బ్రీడ్ చేసుకోవచ్చు. బట్ జర్మన్ షెపర్డ్ మీరు అలాగా 14 to 15 monthsలో మీరు బ్రీడ్ చేయడానికి లేదు. కంపల్సరీగా 2 years అనేది మీరు ఆగాల్సిందే. అది దేనివల్ల అంటే జర్మన్ షెపర్డ్ అనేది ఒక బుక్ లాంటిది మీకు. అంటే ఒక సముద్రం లాంటిది. పప్పీని తీసుకొచ్చి దాన్ని రేస్ చేసే టైంలో దాని ఇయర్స్ చెక్ చేసుకోవాలి, దాని టెయిల్ చెక్ చేసుకోవాలి, దాని ప్యాషన్స్ చెక్ చేసుకోవాలి, దాని హైండ్ లెగ్స్ చెక్ చేసుకోవాలి. ప్రతి దానికి మనకు ఒక సబ్జెక్టే ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా మీరు ఇంకో బ్రీడ్ తీసుకుంటే ఏ లాబ్రడారో లేకపోతే డాబర్మ్యాన్ ఏదో జనరల్గా దానికి ఇవ్వాల్సిన ఫీడింగ్ ఇచ్చి మంచి సప్లిమెంట్ ఇచ్చుకుంటా జనరల్గా వాకింగ్ చేసి తీసుకొచ్చి ఇంట్లో దాన్ని రెస్ట్ పొజిషన్లో పెట్టుకోవడం వేరు. ఇక్కడ ఈ జర్మన్ షెపర్డ్ అనేది టోటలీ డిఫరెంట్. అసలు యాక్చువల్గా ఒక జర్మన్ షెపర్డ్ మీకు సబ్జెక్ట్ తెలియాలంటే మీరు ఒక చిన్నపాటి మెడికల్ షాప్ మీ ఇంట్లో మెయింటైన్ చేయాల్సిందే. అంటే బ్రీడింగ్ స్టాండర్డ్స్ కూడా అలా తయారైపోయాయి. మెడికల్ షాప్ అంటానికి కాదు కానీ బట్ స్టిల్ మీకు మెడిసిన్ సైడ్ మీకు కొంచెం అవగాహన అనేది ఉండాలి. కానీ చెవులు లేవట్లేదు. ఇన్ని మందులు వాడడానికి అంటే ఒకప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ బలమైన కుక్కలు అనేవి మిస్ అయిపోయాయి 100%. ఇప్పుడు మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్మన్ షెపర్డ్ ఉంది, 3 months అవుతుంది, చెవులు లేవట్లేదు. మీరు ఏం చేయాలి? దానికి అడిషనల్ కాల్షియం ఎక్కువగా ఇవ్వాలి. దానికి నర్వస్ సిస్టమ్ అంటే న్యూరోబిన్ 4 అనో ఏదో అలాంటి సప్లిమెంట్ మళ్ళీ ఇచ్చి దానికి సపోర్ట్ ఇస్తే ఆ చెవులు అనేది ఇంకొక 4 రోజులకో 2 నెలలకో కొంచెం లేవటం మొదలు పెడతాయి. కాలు కొంచెం వంకర పడుతుంది, అది ఫ్లోరింగ్ చెక్ చేసుకోవాలి. దానికి ఇవ్వాల్సిన ఎక్సర్సైజ్ ఎక్కడ ఇవ్వాలి, మట్టిలో ఇవ్వాలా
లేకపోతే రోడ్డు మీద ఇచ్చినా పర్లేదా, లేకపోతే రఫ్ సర్ఫేస్ మీద ఇవ్వాలా, ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకోవాలి. ప్రతిదీ మీకు జర్మన్ షెపర్డ్ అనేది ఏంటంటే మీకు ఒక సబ్జెక్ట్ని నేర్పిస్తుంది ప్రతిదీ కూడా. మిగతా బ్రీడ్స్తో మీకు అంత అది కాదు కానీ, బట్ జర్మన్ షెపర్డ్ అనేది మీకు ఒక సబ్జెక్ట్ అనేది క్లియర్గా ప్రతిదీ మీకు ఒక పిన్ పాయింట్ ప్రతిదీ నేర్పిస్తూ ఉంటుంది మీకు జర్మన్ షెపర్డ్. అందుకే నేనేమంటానంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. జర్మన్ షెపర్డ్ బ్రీడ్ చేయాలనుకుంటే అది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. అది షో కోసం బ్రీడ్ చేయడం 100%. షోకి మనం కంపల్సరీ అంటే ఒక డాగ్ని మనం ఏదైనా సరే మన ఇంట్లో ఏ డాగ్ ఉన్నా కానీ ఏ బ్రీడ్ ఉన్నా కానీ ప్రతిదీ మనం అంత చక్కగా చూసుకుంటాం. బట్ జర్మన్ షెపర్డ్కి పెట్టాల్సిన కేరింగ్, ఎడిషనల్ కేరింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది, ఇవ్వాల్సిందే. అలా చూసుంటే పాత రోజుల్లోని స్ట్రైట్ బ్యాక్స్ ఉండేవి డాగ్స్. ఇవాళ రోజుల్లో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడగబోయే ఉంది, స్ట్రైట్ బ్యాక్ ఉండే డాగ్ యాంగ్లేషన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు చూస్తే మీరు యాంగ్లేషన్ అని చెప్పి డాగ్ బెండ్ కనిపిస్తూ ఉంటుంది. మొత్తం వెయిట్ అంతా తీసుకొచ్చి హైండ్ లెగ్స్ మీద పడేసరికి డాగ్ ఆ ఫ్లోరింగ్ స్మూత్ ఫ్లోర్స్ వల్ల ఏమవుతుందంటే హైండ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వీటికి ఎడిషనల్ సపోర్ట్ మీరు ఇచ్చుకుంటూ మీరు ఇచ్చే ఎక్సర్సైజ్ కానీ డాగ్ని ఏ ఏరియాలో ఉంచాలి, స్మూత్ ఫ్లోరా లేకపోతే రఫ్ ఫ్లోర్లో ఉంచాలా జనరల్గా, లేకపోతే దానికి ఎడిషనల్గా ఏ టైప్ ఆఫ్ సప్లిమెంట్స్ ఇచ్చాలి, లెగ్స్ని సెట్ చేసుకోవటమో లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇవ్వాలి, ఇవన్నీ ప్రతిదీ మనకి క్యాలిక్యులేషన్ అనమాట. అది అందుకే జర్మన్ షెపర్డ్ అనేది కొంచెం హెఫ్టీ టాస్క్ మనకి అందరికి కూడా. బ్రీడింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా, బ్రీడింగ్ చేసే వాళ్ళందరూ కూడా అంటే ఒకరిని చూసి ఒకరు బ్రీడింగ్ చేసేద్దాం అనుకునేది ఏంటంటే ఎవరిష్టం వాళ్ళది. బట్ బ్రీడింగ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ టాస్క్, ఇట్స్ నాట్ ఎ పీస్ ఆఫ్ కేక్. అస్సలు ఈజీగా మనం ఏదో డబ్బులు సంపాదించేస్తామని చెప్పి అనుకుని చాలామంది ఎవరైతే ఉన్నారో బ్రీడింగ్ ఎథికల్ బ్రీడింగ్ చేయాలనుకున్నారు, ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. అంతే. అండ్ ఏదైతే ఈ జర్మన్ షెపర్డ్ బ్రీడ్ ఉందో దీనికి స్పెసిఫిక్గా ఈ కాల్షియం, ఇలాంటి కాల్షియం ఇవ్వాలి, ఇలాంటి మల్టీవిటమిన్ ఇవ్వాలి, లేదంటే ఇలాంటి సప్లిమెంట్స్ వాడాలి, ఒమేగా 3 and 6 అని కానీ, ఇంకా ఇవి కాకుండా ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందా? అలాగనే ఏం లేదండి. జనరల్గా మనం వాడే మంచి కంపెనీ తాలూకా సప్లిమెంట్స్ అవన్నీ కూడా ఇచ్చుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఎడిషనల్గా మనకు వచ్చేసరికి హైండ్ లెగ్స్ కానీ ప్యాషన్స్ కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సపోర్టివ్గా జాయింట్ సంబంధించిన మెడిసిన్స్ అవి అలాంటివి మనం ఇవ్వాల్సిన కండిషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు జనరల్గా ఏ బ్రీడ్కి అయినా సరే సింగిల్గా ఒకటే కోట్, ఒకటే హెయిర్ లైన్ కోట్ అంతా ఒకలాగా ఉంటుంది. జర్మన్ షెపర్డ్కి వచ్చేసరికి మీకు బయట అవుటర్ కోట్, ఇన్నర్ కోట్ 2 రకాలుగా ఉంటుంది. దాన్ని రెగ్యులర్గా దాన్ని గ్రూమింగ్ చేస్తూ దానికి సపోర్ట్ ఎడిషనల్ ఒమేగా 3-6 అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అన్ని డాగ్స్కి ఇవ్వటం కంపల్సరీని, కాబట్టి దీనికి ఎడిషనల్గా మంచి క్వాలిటీ ఒమేగా 3 సప్లిమెంట్ అది ఇచ్చినప్పుడు కోట్ అనేది మంచిగా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రస్తుతం జర్మన్ షెపర్డ్స్లో చాలా కలర్స్ ఉన్నాయి. సో ఆ కలర్స్ షోకి పనిచేయని కలర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే జనరల్గా మనం డిస్క్వాలిఫికేషన్ అనుకోండి ఆ కలర్. ఇప్పుడు మనకి చూడండి, మీరు అక్కడ వైట్ కలర్ జర్మన్ షెపర్డ్స్ చూస్తూ ఉంటారు, అది వచ్చేసి మీకు షోకి పనిచేయదు. బ్లాక్ కలర్ చూస్తారు, అది పనిచేస్తుంది. తర్వాత మనకి బ్లాక్ అండ్ ట్యాన్ కలర్ ఉంది, అంటే ఇందులో రిచ్ ట్యాన్ అని ఇలా, ఇవన్నీ వరకు ఓకే. ఇంకా మీకు జర్మన్ షెపర్డ్లో పాండా కలర్ అని చెప్పేసి లైక్ వైట్, బ్రౌన్, బ్లాక్ మిక్స్లో వస్తూ ఉంటాయి. మనం ఎక్కడ చాలా రేర్గా చూస్తుంటారు మీరు కూడా, నేను కూడా చాలా రేర్ ఎక్కడో చూసినవి. అలాంటివి అయితే కానీ మనకి షోలోని అలౌ చేయరు. అది లైక్ బ్రిండల్ స్ట్రైక్స్ ఉన్నా సరే అలాంటివి ఏమున్నా కానీ జనరల్గా డాగ్ స్లాబ్ కలర్, సెబిల్ కలర్, సెబిల్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రాబ్లం సెబిల్తో ప్రాబ్లం లేదు. బట్ మిగతా వైట్ అని కానీ, వైట్ మిక్స్ ఎక్కువ అంటే వైట్ పాండా కలర్ అని కానీ, లేదు ఇంకొక కలర్ ఉంది పూర్తిగా మీకు చూస్తే ఒక దీంట్లో ఆ కలర్ అంతా టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే లివర్ అండ్ ట్యాన్ అని చెప్పేసి లివర్ అండ్ ఆ కలర్ కూడా మనం డాగ్లో డిస్క్వాలిఫై చేసేస్తారు. అండ్ జర్మన్ షెపర్డ్ బ్రీడ్కి చెస్ట్ మీద వైట్ ప్యాచ్ ఉండొచ్చా, ఉండకూడదా? ఉండొచ్చండి, దాని గురించి ఇదేం కాదు, ప్రాబ్లం ఏం కాదు. అది ఉంటుంది. దానివల్ల కేసీఆర్ ఏదైనా షోలో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటిది చెస్ట్ మీద వైట్ ప్యాచ్ 1 ఇంచే ఉండాలి. అలాగే 1 ఇంచ్ 2 ఇంచ్ అని కాదు, అంటే మరీ డాగ్ చూస్తే మనకు ఒక పెద్ద ఏదో వైట్ ప్యాచ్ అంతా ఉంటే అది కరెక్ట్ కాదు. కానీ చిన్నగా ఒక వైట్ ప్యాచ్ అనేది ఉన్నా పర్వాలేదు, ప్యాషన్స్ మీద చిన్న చిన్న వైట్ ప్యాచెస్ ఉన్నా కానీ పర్వాలేదు. ప్యాషన్ మీద కూడా ఉండొచ్చు, చిన్న ప్యాషన్ మీద చిన్న వైట్ ప్యాచ్ చిన్నగా ఉంటే పర్వాలేదు. అదే ఎక్కువ సాక్స్ లాగా ఉంటే అది కాదు, అది డిస్క్వాలిఫై అయిపోతుంది. ఓకే. ఒక నార్మల్ పర్సన్ కి మీరు ఇచ్చే సజెషన్ అంటే వాళ్ళ దగ్గర మెయిల్ డాగ్ ఉంది ఆర్ లేదా ఫీమేల్ డాగ్ ఉంది,
సో మామూలుగా అందరూ ఫీమేలే పెంచుతారు, ఎందుకంటే బ్రీడింగ్ ఆస్పెక్ట్లో వాళ్ళు ఎదగాలి అనుకున్నప్పుడు మెయిల్ని పెట్టుకోవడం కాదు, ఫీమేల్ని పెట్టుకోవాలి. సో ఫీమేల్ ఉన్నప్పుడు వాళ్ళు మెయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ ఏదైనా సరే అండి, ఒకటి మనకి మనం ఇందాక అనుకున్నట్టుగానే పేరెంట్లు అనేది మనిషి మనకు తెలిసి ఉండాలంటే, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫిమేల్ ఉంది, ఒక పలానా వ్యక్తి దగ్గర ఇంకో వ్యక్తి దగ్గర మెయిల్ ఉంది. మెయిల్ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఈ పేరెంట్ లైన్ ఈ నా దగ్గర ఉన్న ఫిమేల్కి కానీ అవతల ఉన్న మెయిల్కి కానీ పేరెంట్ లైన్ ఒకటా కాదా అనేది మెయిన్ చెక్ చేసుకోవాలి. ఎందువల్ల అంటే ఒకవేళ మనకు తెలియకుండానే ఈ రెండు ఒకే మదర్ ఫాదర్కి పుట్టిన పప్పీస్, లిటర్ పప్పీస్ అయి ఉంటే, ఇన్బ్రీడ్ అంటాను కాదు, ఒకవేళ అలాంటిది ఏదైతే రేపు పొద్దుట మనకు వచ్చే పప్పీస్ ఏవైతే ఉన్నాయో జెనెటికల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, సేమ్ హ్యూమన్స్ లాగానే. అలాంటి లేకుండా కొంచెం పేరెంట్ లైన్లో వేరే వేరే కాంబినేషన్స్ కానీ లేకపోతే అదే పేరెంట్ లైన్లో ఎక్కడో దూరంగా ఉన్నా కానీ ప్రాబ్లం లేకుండా మనం చేసుకోవచ్చు. లైన్ బ్రీడింగ్ మనం చేసుకొని మంచిగా, అంటే అలా చేసినప్పుడు మనకి ఏంటంటే మంచి పప్పీస్ అనేది మనం ప్రొడ్యూస్ చేయించడానికి అవుతుంది మంచిగా. లైన్ బ్రీడింగ్లో ఛాన్సెస్ ఎలా ఉంటాయండి జర్మన్ షెపర్డ్లో? లైన్ బ్రీడింగ్లో అంటే మనకి గ్రాండ్ పేరెంట్ లైన్లో కానీ అప్పుడు ఆ పేరెంట్ లైన్ మంచి మెయిల్ ఏదైతే మంచి ప్రొడ్యూస్ ఇస్తుందో, తర్వాత పిగ్మెంటేషన్లో కానీ యాటిట్యూడ్లో కానీ అనాటమీలో కానీ మంచిగా అది మంచిగా రేజ్ అయిన డాగ్ అయితే ఉందో దాన్ని వాడుతూ ఉంటారు అనమాట. మళ్ళీ వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ క్వాలిటీస్తో మళ్ళీ ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు మంచి క్వాలిటీ ఒక ఇది అవుతుంది. అంటే ఛాన్సెస్ ఇప్పుడు వేరే బ్రీడ్, నేను పేరు చెప్పడానికి నాకు ఈ వీడియోలో ఇంట్రెస్ట్ లేదు, ఒక బ్రీడ్ని సెలెక్ట్ చేసుకుని అందులో మనం లైన్ బ్రీడింగ్ చాలా ఎక్కువ చూస్తుంటాం. ఒక పేరు మోసిన ఒకళ్ళ దగ్గర మీకు నేను తర్వాత డీటెయిల్స్ షేర్ చేస్తాను. వాళ్ళు లైన్ బ్రీడింగ్ చేసేది అంతా లైన్ బ్రీడింగ్, సో కొన్ని వాటిని బయట అవుట్ అయిపోతుంది. అదే అంటున్నాను కదా, కంటిన్యూస్ లైన్ బ్రీడింగ్ అనేది చేయకూడదు ఎక్కడో ఒక దగ్గర. అంటే అది కూడా మీకు ఎలాగంటే ఒక థర్డ్ జనరేషన్లో మనం చేయొచ్చు. థర్డ్ జనరేషన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాండ్ పేరెంట్ దీంట్లో ఉన్నది, ఇంట్లో ఒక డాటర్ దాని డాటర్ వచ్చినప్పుడు గ్రాండ్ పేరెంట్ వాడితే ఆ క్వాలిటీస్ ఇక్కడ చేయొచ్చు. అదే సేమ్ ఫాదర్ని లేకపోతే అదే సేమ్ బ్రదర్నో దేన్నో కంటిన్యూస్ లైన్ బ్రీడింగ్ చేశారనుకోండి, 100% మీరు అన్నట్టు నాన్ సెన్స్. అది అసలు యాక్చువల్గా అది మంచిది కాదు. అసలు యాక్చువల్గా దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో వచ్చే పప్పీస్ ఏవైతే ఉన్నాయో కూడా అన్ని కూడా జెనెటికల్ ప్రాబ్లమ్స్ అనేది మస్ట్ క్యారీ చేసేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ దొరికే పప్పీస్ ఏవైతే ఇక్కడ ఊరి పేర్లు కూడా కాదు, వేరే ఊరి నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్నాం, ఇక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, వాళ్ళు యూజ్ చేసే ఫాదర్ అండ్ మదర్ కూడా అవి సిబ్లింగ్స్ కూడా అయి ఉండొచ్చు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే మాకు ఒక పేరు కావాలి. అంటే నేను ఇంకో విషయం కూడా చెప్తాను సార్ దీనికి. చాలా మంది ఏం చెప్తా ఉంటారంటే, నేను ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే ఒక బ్రీడర్ నుంచి మంచి బ్రీడర్ మీ దగ్గరలో ఉన్న ఒక మంచి బ్రీడర్ని సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళి పేరెంట్స్ని రెండు చెక్ చేసుకొని తేగలితే, లేదంటే మీరు ఆ బ్రీడర్ని ట్రస్ట్ చేసి ఒక పప్పీని మీరు తరమగలితే, ఎందుకంటే బ్రీడర్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఆయనకి మీకు తెలుస్తుంది మీరు ఏ బ్రీడ్ అడిగిన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరు నేనే ఉన్నాను, నేను బ్రీడ్ చేసి ఒక 3-4 రకాల బ్రీడ్స్ చేస్తాను. అవతల కస్టమర్ ఎవరైతే వచ్చున్నారో ఆయన ఇంకో డిఫరెంట్ బ్రీడ్ని అడిగినప్పుడు నాకున్న కాంటాక్ట్స్ తోటి అవతల బ్రీడర్స్తో నేను మాట్లాడి మంచి పప్పీని నేను తేగలుగుతాను. అదే ఈ ఎవరైతే పప్పీ మిల్లర్స్ ఉన్నారో, నేను హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నానండి, నేను బెంగళూరు నుంచి తెప్పించుకున్నానండి అంటే ఊరు పేరు గొప్ప అయిపోయింది తప్ప ఒక బ్రీడర్ నుంచి మంచి బ్రీడర్ నుంచి నేను ఒక ఎథికల్ బ్రీడర్ నుంచి మంచి పప్పీ తెచ్చుకున్నాను అనే రోజులు పోయే వాళ్ళ రోజుని. ఇందాక అన్నాను చూసారా మీకు, ఏంటంటే మన బ్రీడింగ్ నుండి ఎప్పుడైతే మనం పేరెంట్ లైన్లో మంచి పేరెంట్స్ మనం చెక్ చేసుకొని మంచి క్వాలిటీ డాగ్స్ మనం తెచ్చుకోగలుగుతామో 100% విన్నింగ్స్ ఉంటాయి. ఎక్కడో ఇంపోర్ట్ చేసి తెచ్చుకున్న డాగ్ ఏం కాకుండా ఇప్పుడు మనం 15 లక్షలు 20 లక్షలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. పేర్లు వద్దు అంటే చాలా మంది ఉన్నారు, లేరని నన్ను. ఆ కుక్క మన బ్రీడింగ్ ఇండియా డాగ్ని మనం రింగ్లో దించితే ఆ ఇంపోర్ట్ అన్ని ప్రాక్టీస్ అయిపోయి అక్కడ బాగా విన్నింగ్స్ వచ్చినాయి అవి ఇవి అని చెప్పి మనం వెంటనే ఇక్కడ తీరా చూసేసరికి అది మరీ దారుణంగా అసలు మూమెంట్ కూడా ఇవ్వలేని స్టేజెస్లో ఉన్న కుక్కలు కూడా నేను చూస్తున్నాను. మన బ్రీడింగ్ ఇండియా డాగ్స్ చాలా మంచిగా పర్ఫామ్ చేసి, ఇదే విషయానికి నేను చెప్తానండి. నేను సింపుల్, నేను ఒక ప్లేస్ కూడా చెప్పదలుచుకోలేదు, నేను మీరేమనుకోవద్దు. నా డాగ్ నేను పట్టుకొని ఒక ప్లేస్కి నేను వెళ్తే ఆ ఊర్లో బ్రీడర్స్ అందరూ కూడా బ్రీడర్స్ కానీ అక్కడ కొంతమంది నన్ను ఎగతాళి చేశారు. పలానా వైజాగ్ నుంచి వచ్చి కప్పు పట్టుకెళ్ళిపోదామా అని చెప్పి నన్ను ఎగతాళి చేశారు. నాకు ఏమైందంటే ఆ రోజు స్పెసిఫిక్గా నా డాగ్ని ఎవరైతే హ్యాండ్లర్ ఉన్నారో, నా డాగ్ ముందు పర్ఫామ్ చేసిన హ్యాండ్లర్ ముందు ఊటీలో కానీ అక్కడ చేసిన ఆయన రాలేదు, అంటే వస్తానో లేదో తెలీదు, మీరు ఎవరైనా ఎత్తుక్కోండి అని చెప్పి ఆయన చెప్పేశాడు. ఆయన రాడేమో అన్న ఉద్దేశంతో నేను వేరే హ్యాండ్లర్స్ని రిక్వెస్ట్ చేయడానికి నేను అడిగితే
మేము చెయ్యండి, మీరు వైజాగ్ నుంచి వచ్చారా, మేము చెయ్యము, లేకపోతే ఇలాగా అని చెప్పి నన్ను ఎగతాలు చేసిన ఉన్నారు. లక్కీలు ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేద్దాం, నా హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నాడో వస్తాడా లేదా వచ్చాడంటే, నేను పలానా దగ్గర దిగానండి, ఒక పావు గంటలో వచ్చేస్తున్నాను, మీరు ఆర్కోన్ తీసుకొచ్చున్నారా అని అడిగాడు. తెచ్చున్నాను నేను ఇలాగాను. అయితే ఎవరిని మీరు మాట్లాడద్దు, నేనే హ్యాండిల్ చేస్తానని చెప్పాను. చేసిన తర్వాత ఆల్మోస్ట్ నా డాగ్ వచ్చేసరికి 11th 13th పొజిషన్లో ఉంది నాది. అంటే ఆ స్పెషాలిటీ షోలోని ఆ రోజు మా ఏజ్, అంటే ఆ ఏజ్ గ్రూప్కి ఆల్మోస్ట్ ఒక 38 డాగ్స్ పర్ఫామ్ చేస్తున్నాయి ఆ రోజు ఆ ఏజ్ గ్రూప్లో. నేను 13th పొజిషన్లోనే ఎక్కడో వేరే చోట ఉన్నాను. నేను ఉన్న టైంలో నా డాగ్ పర్ఫామ్ చేస్తుంది. చేసిన తర్వాత అలాగా 3rd పొజిషన్ వరకు వచ్చింది నాది. 1 and 2 వచ్చేసరికి డైరెక్ట్ ఇంపోర్ట్స్, 3 వచ్చేసరికి నాది బ్రేడ్ ఇన్ ఇండియా, 4, 5, 7 వరకు కూడా ఇంపోర్ట్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి మధ్యలో అన్ని మ్యాక్సిమం బ్రేడ్ ఇన్ ఇండియా 7 ఉన్నాయి. అంటే అక్కడ ఆ పర్ఫామ్ ఇంకొక 2-3 రింగ్స్ కానీ మళ్ళీ ఆయన రౌండ్ కానీ వేయించుంటే మోస్ట్లీ రావచ్చు నా డాగ్, ఫస్ట్ కానీ సెకండ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నా డాగ్ అంత బాగా పర్ఫామ్ చేసింది. బట్ అక్కడ వచ్చేసరికి 3rd పొజిషన్లో డాగ్ SG3 నాది విన్ అయింది. విన్ అయితే నన్ను ఎవరైతే ఎగతాలు చేశారో వాళ్ళ దగ్గర నేను పట్టుకొని వెళ్ళా, కుక్కనే కప్పును పట్టుకొని వెళ్ళి, వైజాగ్ నుంచి వచ్చాను, కప్పు పట్టుకొని వెళ్తానని చెప్పి నేను చెప్పాను. అప్పుడు వాళ్ళు సారీ, మేము ఇందాక ఏదో మాట ఏదో విసిరేసాం, సారీ ఏం అనుకోవద్దు అని చెప్పంటే నేను అప్పుడు అన్నాను అనమాట, మనందరం కూడా ఇండియాకి సంబంధించిన వాళ్ళే, ఒకరినొకరు ఎగతాలు చేసుకుంటే మనం ఇంకేం వచ్చేది కాదు అని చెప్పేసి అని కూడా నేను చెప్పడం జరిగింది ఆ షోలో. ఒక పేరు కానీ అది చెప్పదలుచుకోలేదు ఇక్కడ, అందుకని. అంటే ఇక్కడ వైజాగ్ అనే కాదు, తెలుగు వాళ్ళు అనేసరికి డెఫినెట్లీ బయటికి వెళ్ళేసరికి కొంచెం తక్కువగానే చూస్తారు. ఎందుకంటే మీరు చాలా షోస్కి వెళ్ళి ఉన్నారు, నేను కొన్ని షోస్ బయటకి మీరు తిరగకపోయినా కొన్ని అయితే బయట తిరుగున్నాం. సో అక్కడ తిరిగినప్పుడు మన ఆంధ్ర అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకు యూనిటీ అనేది తక్కువ. మన వాళ్ళంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కొంచెం తెలుగు మాట్లాడతారు అన్న వాళ్ళందరూ కూడా అవతల వాళ్ళకి చిన్న చూపుగా చూస్తూ ఉంటారు. అది అలాంటివి కూడా జరిగి ఉన్నాయి. చాలా వరకు ఫేస్ అయ్యి ఉన్నాను, చాలా వరకు చూస్తున్నాం. అంటే మనం అయ్యాము అని చెప్పి మనం వేరే వాళ్ళని అనేది కాదు, బట్ చాలా వరకు నేర్చుకోవాలి. కొన్ని మనం ఎంత నేర్చుకున్నాం అనేది ఇంకా నేర్చుకొని మనం ఇంకా ఎంత బాగా పర్ఫామ్ చేయాలనేది మనం ఎప్పుడు ఒక థాట్లో మనం ఉంటే 100% మనం ఇంకా బాగా ఫ్లెచ్ అవుతాం, పర్ఫామ్ చేయగలుగుతాం, అంతే అచీవ్ అవ్వగలుగుతాం. మీ అంచనా ప్రకారం ఇప్పటికే జర్మన్ షెపర్డ్ బ్రీడ్ అనేది కొంచెం చాలా చోట్ల బలంగా ఉన్నాయి. నేను అన్ని ఎలా అయిపోయి అనట్లేదు, నేను ఇక్కడ పాయింట్ చేసి కూడా చెప్తుంది ఏంటంటే ఒక కేసీఐ బ్రీడర్ని అని నేను పాయింట్ చేస్తున్నా చెప్పట్లేదు. ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళు చేసే బ్రీడ్ వల్ల, వాళ్ళు చేసే బ్రీడింగ్ వల్ల డాగ్ యొక్క బలం స్టాండర్డ్స్ అనేవి పడిపోతూ వచ్చాయి. కేసీ రిజిస్టర్డ్ డాగ్స్ కొన్ని బలంగా ఉన్నాయి, చాలా వరకు బలంగా ఉన్నాయి, కొన్ని బలహీనంగా కూడా ఉన్నాయి. ఫ్యూచర్ జర్మన్ షెపర్డ్ అనేది ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనం అనుకున్నట్టే ఏం లేదండి, సింపుల్. ఇక్కడ ఏంటంటే పెట్ క్వాలిటీ అనేది మనం ఎప్పుడైతే మనం అవాయిడ్ చేయగలుగుతామో, క్వాలిటీ డాగ్స్ ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతామో 100% మంచి క్వాలిటీ అనేది ఇంకా మనం ప్రొడ్యూస్ చేయడానికి అవుతుంది. ఫ్యూచర్లో అనేటప్పటికి డాగ్స్ అనేది, అంటే ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు కూడా ఏంటంటే బయట జర్మన్ కంట్రీస్లో అట్లా కూడా డాగ్ స్టాండర్డ్ మళ్ళీ ఓల్డ్ స్టాండర్డ్స్ కింద తీసుకురావాలని ఒక టాక్ అయితే నడుస్తుందని నేను వేరే వాళ్ళతో విన్నాను. నేను ఆ విధంగా నడిస్తే మటుకు డాగ్స్ అన్ని కూడా ఇంకా మంచిగా, అంటే ఓల్డ్ స్టాండర్డ్స్ అని బలంగా తయారవుతాయి. బట్ ఇక్కడ మనం ఏదైతే ఉందో జెన్యూన్గా ఒక ఎథికల్ బ్రీడర్ నుంచి మనం తెచ్చుకోగలిగిన బ్రీడ్ని మనం ఏదైనా కానీ తెచ్చుకోగలిగితే ఆ డాగ్స్ అనేది మంచిగా మనం బ్రీడ్ చేసి మనం మంచిగా చూసుకోగలుగుతాం. ఈ పెట్ క్వాలిటీ లేకపోతే లైక్ పప్పీ మిల్లర్స్ నుంచి తెచ్చుకునేటప్పటికి మనం చూస్తే అరే డాగ్ ఇలాగే ఉంటుందా అన్న ఒక అవగాహనకి మనం వెళ్ళిపోగలుగుతున్నాం. అలాంటిది మనం ఎప్పుడైతే అవాయిడ్ చేసి మంచి క్వాలిటీ మనం తెచ్చుకోగలుగుతాం, ఓకే బ్రీడ్ స్టాండర్డ్ని మనం ఎప్పుడు కూడా మంచిగా మనం రేస్ చేయగలిగితే చాలా బెటర్. అది జర్మన్ షెపర్డ్ మీద నేను వీడియోస్ చేద్దాము, పాడ్కాస్ట్ చేస్తానని పెట్టినప్పుడు నాకు పర్సనల్గా నా సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు సెండ్ చేసి ఉన్నారు. సో అవి లాస్ట్లో అడుగుదామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, జర్మన్ షెపర్డ్కి ఆల్సేషన్కి తేడా ఏంటి? జర్మన్ షెపర్డ్కి ఆల్సేషన్కి తేడా ఏం లేదండి, రెండు కూడా ఒకటే. యాక్చువల్గా ఏంటంటే జర్మన్ షెపర్డ్స్ యాక్చువల్గా మనకి ఏంటంటే ఆరిజిన్ వచ్చేసి జర్మనీది. అయితే అసలు జర్మన్ షెపర్డ్ దేనికి మనం ఎక్కువ ఇదంటే జర్మన్ షెపర్డ్ అనేది హర్డింగ్ డాగ్, గ్రూప్ 1కి చెందుతుంది డాగ్. అయితే ఇది వచ్చేసరికి మనకి బయట కంట్రీస్లోనే మనకి చెక్ చేసుకుంటే ఈ గొర్రెలు కానీ లేకపోతే ఆవులు వీటి వెనకాల వీటికి సపోర్టు ప్రొటెక్ట్ ఇవ్వటానికి అని చెప్పేసి ఈ డాగ్స్ని యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇదే డాగ్ని ఒక
ఫస్ట్ వరల్డ్ వార్ టైంలోని ఒక కంట్రీ అంటే లైక్ ఫ్రెంచ్ దగ్గరలో ఒక కంట్రీ దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఆ డాగ్ని అడాప్ట్ చేసుకొని దానికి ఆల్సేషన్ అని చెప్పి పేరు ఇవ్వటం, దాని కొన్నాళ్ళు అక్కడ బ్రీడింగ్ చేయటం అన్నీ చేసిన తర్వాత ఆ బ్రీడ్ని మళ్ళీ సేమ్ ఎక్కడైతే ఆరిజిన్ జర్మన్ ఇది ఉందని చెప్పేసి ఆ జర్మనీ వాళ్ళు దాన్ని అక్కడి నుంచి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చేసి దాన్ని కంటిన్యూస్గా మనకు జర్మన్ షెపర్డ్ అని చెప్పి మనం అంటున్నాం. రెండు జర్మన్ షెపర్డ్ కావచ్చు, ఆల్సేషన్ కావచ్చు, రెండు కూడా ఒకటే, దాంట్లో వ్యత్యాసం అయితే ఏం లేదు. రెండు కూడా జర్మన్ షెపర్డ్ అని పిలిచినా ఒకటే, ఆల్సేషన్ పిలిచినా కానీ ఒకటే బ్రీడ్ అది. కానీ చాలా మంది స్మూత్ కోట్ ఉన్న డాగ్ ఆల్సేషన్ అని అంటే మనం ఇది ఓల్డ్ లైన్స్లో మనం అందుకే అనుకున్నాం ఇందాక, ఓల్డ్ లైన్స్లో మనం చెక్ చేసుకున్న టైంలోని ఆల్సేషన్కి ఎప్పుడు కూడా ఎక్కువ హెయిర్ ఉండేది కాదు, సింగిల్గా చాలా చిన్న హెయిర్, స్మూత్ కోటెడ్ డాగ్స్. ఈ ఎప్పుడైతే ఈ జర్మన్ షెపర్డ్ జర్మనీ వాళ్ళ ఇది చేసుకొని దాన్ని అక్కడి నుంచి ఇవన్నీ కూడా డెవలప్ చేసిన దగ్గర నుంచి సింగిల్ కోట్ అని, డబుల్ కోట్ అని, ఇలాంటివన్నీ కూడా మనం షో ఆస్పెక్ట్ డాగ్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి లాంగ్ కోట్ లో చూడడానికి అవుతుంది కనిపిస్తా ఉన్నాయి అన్నమాట. అండ్ డిడిఆర్ షెపర్డ్స్ గురించి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? డిడిఆర్ షెపర్డ్స్ ఆర్ వెరీ ఎనర్జెటిక్ డాగ్స్ అండి. వేరేస్ కంపేర్ విత్ నార్మల్ జర్మన్ షెపర్డ్తో మీరు పోలిస్తే వీటిని అసలు డిడిఆర్ని దేనికి మీరు ఇచ్చేసారంటే, జర్మన్ షెపర్డ్ అనేది ఈస్ట్ పార్ట్ అయితే డిడిఆర్స్ని వచ్చేసరికి వెస్ట్ పార్ట్ కింద వాళ్ళు బ్రీడ్ చేస్తున్నారు. దాన్ని దేనికంటే స్పెసిఫిక్గా టోటల్లీ దాని ఎజిలిటీకి కానీ, లేకపోతే అది ఆర్మడ్ ఫోర్సెస్కి కావచ్చు, లేకపోతే బాగా ప్రొటెక్టివ్నెస్ అంటే చాలా హ్యూజ్ ప్రొటెక్టివ్నెస్ యూజ్ చేసే పార్ట్స్లోని ఈ డిడిఆర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. డాగ్ ఎనాటమీలో కానీ, డాగ్ బోన్ క్వాలిటీలో కానీ, డాగ్ టైప్లో కానీ మీరు జర్మన్ షెపర్డ్కి డిడిఆర్కి చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. అది డాగ్ మీకు నార్మల్ జర్మన్ షెపర్డ్ వచ్చేసరికి ఒక బ్లాక్ అండ్ ట్యాన్ అలా రంగులో ఉంటే, మీకు ఇక్కడికి వచ్చేసరికి డాగ్లో మీకు డిడిఆర్లో డిఫరెంట్గా కనిపిస్తుంది. డాగ్లో టెంపర్మెంట్లో కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది జర్మన్ షెపర్డ్స్ తోటి ఈ డిడిఆర్ పోలిస్తే. అండ్ ఏవైతే ఇప్పుడు మన డచ్ షెపర్డ్ కానీ లేదు ఈ బెల్జియన్ మ్యాలనాయ్ కానీ ఈ వీటిలన్నింటిలో కూడా గ్రూప్ 1లోకి వస్తాయి. ఇవన్నీ కూడా గ్రూప్ 1 అండి. అంటే జనరల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇందాక, జర్మన్ షెపర్డ్ అనేది ఎక్కడ ఆరిజిన్ అనేటప్పుడు జర్మన్ అనేసి, ఇప్పుడు బెల్జియం మ్యాలనాయ్స్ అనేటప్పటికి ఆరిజిన్ వచ్చేసరికి బెల్జియం అనేసి, ఇలాగా ఒక్కొక్క కంట్రీ వాళ్ళ తాలూకా షెపర్డ్ డాగ్స్ని వాళ్ళు అలాగ రేస్ చేసుకునే దీంట్లో ఆ కంట్రీతో పాటు ఆ డాగ్ షెపర్డ్, బెల్జియం మ్యాలనాయ్స్ అని కానీ, లేకపోతే డచ్ షెపర్డ్ అని చెప్పి కానీ ఇలాంటి పేర్లతో డాగ్ అనేది కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ షెపర్డ్ డాగ్స్ ఇవన్నీ కూడా వాటిలో సబ్ కాంటినెంట్స్ లాగా అంటారు. కానీ ఏ కంట్రీ బెల్జియం మ్యాలనాయ్స్ పర్ఫామ్ చేసే పద్ధతే వేరే ఉంటుంది, డచ్ షెపర్డ్ పర్ఫామ్ చేసే పద్ధతే చాలా వేరేగా ఉంటుంది, జర్మన్ షెపర్డ్ పర్ఫామ్ చేసే పద్ధతి వేరేగా ఉంటుంది, డిడిఆర్ షెపర్డ్స్ పర్ఫామ్ చేసే పద్ధతి చాలా వేరేగా ఉంటుంది. అంటే డాగ్ ఏదైనా కావచ్చు కానీ దాని తాలూకా బ్రీడ్ని బట్టి అక్కడ వచ్చే డిఫరెన్స్ అనేది చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి చేసే పర్ఫార్మెన్స్. కానీ ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మీ ఫ్యూచర్ స్టాండర్డ్స్, మీ ఫ్యూచర్ బ్రీడింగ్ ఎలా ఉంటుంది అని అడిగాను. దాంట్లో మీకు బ్రీడ్ ఇన్ ఇండియా మీదే ఉంది అని చెప్పారు. సో బ్రీడ్ ఇన్ ఇండియాలో అంటే ఓల్డ్ లైన్స్ లోకి వెళ్తే మీకు స్పెసిఫిక్ గా నచ్చిన లైన్స్ ఏమన్నా కొన్ని ఉన్నాయా? వాటిని మళ్ళీ పుట్టించాలి, వాటి కాంబినేషన్ సెట్ చేసి పుట్టించాలి అని అయినా ప్లాన్ చేస్తున్నారా? ఉంటే వాటి లైన్స్ అని చెప్పండి. అంటే కాంబినేషన్స్ అనేటప్పుడు మనం కొన్ని లైన్స్ ఎత్తుక్కునే పద్ధతి ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు ఈ ప్రెసెంట్ మీరు అన్న ఓల్డ్ లైన్స్ అయితే చాలా బెటర్ లైన్స్, చాలా స్ట్రాంగ్ లైన్స్. అవి మన ఇండియాలో ఎవరి దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకొని వాటితో మనం బ్రీడ్ చేసుకొని ఆ బ్రీడ్ని కంటిన్యూ చేయగలిగితే మన ఓల్డ్ లైన్స్ అనేది ఇంకా ఫ్యూచర్ జనరేషన్ మనం ఒక పార్ట్ మనం చూపించగలుగుతాం మనం. కానీ డాగ్ షోలో ఇప్పుడున్న న్యూ ఎరా డాగ్స్ తో కంపేర్ చేసి మనం డాగ్ షోలో విన్ తీసుకురాగలమా? అంటే ఇక్కడ విన్నింగ్ లేకపోతే డాగ్ షో అనే ఆస్పెక్ట్ కాకుండా ఓల్డ్ స్టాండర్డ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా చాలా మంది ఉన్నారు, ఓల్డ్ స్టాండర్డ్ లైన్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర అంటే డాగ్ షో ఆస్పెక్ట్ పక్కన పెడితే మనం ఒక బ్రీడ్ని కరెక్ట్గా మనం బ్రీడ్ చేసి చాలామంది నాకు ఇప్పుడు కూడా మాకు స్ట్రైట్ బ్యాగ్స్ ఓల్డ్ లైన్స్ కావాలి అన్న చాలామంది నాకు స్పెసిఫిక్ కస్టమర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు కూడా బ్రీడ్ ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఆ బ్రీడ్లో మనకి ఆ బోన్ స్ట్రెంగ్త్ కానీ లేకపోతే బోన్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది డాగ్. ఆ బ్రీడ్స్ని బ్రీడ్ చేద్దాం ఒక థాట్లో అయితే ఉన్నా నేను. దాని గురించి ఒకసారి వర్కౌట్ చేయాలి నేను, ఇంకా చేసి ఆ లైన్స్ గురించి చెక్ చేసి నేను ప్లాన్ అయితే ఉంది చేస్తాను. డెఫినెట్లీ ఆ లైన్స్ నేను తీసుకొద్దాం. ఏమన్నా ఒక 2-3 లైన్స్ అయినా చెప్పగలరా? లేదు సర్ప్రైజ్ వెయిట్ చేయాలి అంటారా? అది ఫస్ట్ నేను కూడా చెక్ చేయాలి, ఎందుకంటే అది ఉందా లేదా నువ్వు చెప్పిన తర్వాత ఆ లైన్ అక్కడ లేకపోతే మీకు నచ్చినవి
నాకు నచ్చింది అంటే ఉన్నాయండి, ఒక 4-5 లైన్స్ ఉన్నాయి నాకు. ప్రజెంట్ ఆ లైన్స్ నేను చెక్ చేయాలి ఫస్ట్. సర్ప్రైజ్గా మీకు తర్వాత నేను చెప్పగలుగుతాను. ఒక జర్మన్ షెపర్డ్ బ్రీడ్, మీ జర్మన్ షెపర్డ్ బ్రీడ్ అనే కాదు, ద జర్మన్ షెపర్డ్ బ్రీడ్ నే 3 పదాలతో డిఫైన్ చేసి ఒక పదం మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? అది కింగ్ ఆఫ్ ద డాగ్ అండి. అది దాని గురించి మీరు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువే అసలు యాక్చువల్గా. అది ది బెస్ట్ డాగ్ ఇన్ ద వరల్డ్ అంటే జర్మన్ షెపర్డ్. నా వరకు కూడా నేనే కదా, చాలా మంది ఒప్పుకోవాల్సింది అది. అది మీరు ఏమైనా ఇంపోర్ట్స్ అయినా ప్లాన్ చేస్తున్నారా? లేదు సార్, బ్రీడ్ ఇన్ ఇండియాలో ఇంకా నేను డెవలప్ చేద్దాం అన్న ఒక ప్లాన్లో అయితే ఉన్నాను. ఇంకా బ్రీడింగ్ ఫిలాసఫీ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మీకు ఇందాక చెప్పినట్టే ఫిలాసఫీ అని కాదు, ఫస్ట్ మనం ఏంటంటే బ్రీడ్ చేసేది అంత ఈజీ కాదు. బ్రీడింగ్ అనేది ఒక ఆర్ట్. బ్రీడింగ్ ఇష్టసారంగా ఎవరినో చూసి నేను చేతులు కాల్చుకుంటా అంటే మటుకు వద్దు. బ్రీడింగ్ చేసేది కూడా ఎథికల్గా చేయగలుగుతానంటేనే బ్రీడింగ్లోకి దిగండి. నేను ఎవరినో మా ఫ్రెండ్ సంపాదించేసుకుంటున్నాడు, నేను సంపాదించేస్తాను, ఆయన ఏదో చేశాడు నేను చేస్తానంటే మటుకు అసలు బ్రీడింగ్లోకి దిగద్దు. బ్రీడింగ్ అనేది ఆషామాషి కాదు. బ్రీడింగ్కి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఎథికల్గా చేస్తేనే డాగ్ కానీ లేకపోతే మనకు కానీ ఒక మంచి ఇది ఉంటుంది. నేను అలాగైతేనే బ్రీడింగ్ అనేది చేయండి, లేదంటే వద్దనే నేను చెప్తాను బ్రీడింగ్ అనేది. థ్యాంక్ యూ అండి, ఇప్పటివరకు మాకు చాలా టైం అయితే ఇచ్చారు. థ్యాంక్స్ అండి, నాకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ మీరు ఇచ్చినందుకు. మీరు చాలాసార్లు అడిగారు, నాకు మీకు టైం సెట్ కాక ఇవాళ మనకి ఏదో ఒక మంచి రోజు సెట్ అయ్యింది ఇలాగా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.